అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జై శ్రీరామ్. ఒకప్పటి మాట, భూలోకంలో కృతయుగం సాగుతున్న కాలంలో అనుకోకుండా కొంతమంది రాక్షసులు పెచ్చు పెరిగారు. నిజానికి కృతయుగమును సద్యుగము అంటారు. సత్యము, మంచితనము, శాంతస్వరూపము ఇది కృతయుగము యొక్క స్వభావం. కృతయుగంలో ఎక్కువ మంది మంచి పనులు చేసేవారే తప్ప చెడ్డ పనులు చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. అసలు పూర్తిగా చెడ్డ లేకపోతే కష్టంలేండి. ఎప్పుడైనా శరీరం నిలబడాలంటే ఎంతో కొంత చెడ్డ కూడా ఉండాలట. ఎందుకని మన శరీరంలో కొన్ని క్రిములు ఉంటాయి. ఈ క్రిములు కొన్ని ఉంటేనే మంచి కణాలు అభివృద్ధి చెందుతాయి. అసలు చెడ్డంటూ ఉంటేనే మంచితనం తెలుస్తుంది. కాకపోతే కృతయుగంలో పూర్తిగా మంచి 4 పాదాలు ధర్మం అంటే అర్థం ఏంటి? 90% ధర్మాత్ములు నుండి 10% నుంచి లేక 5% వరకు మాత్రమే దుర్మార్గులు ఉంటే దాన్ని కృతయుగం అంటారు. 100కి ఒక 5గురో 10 మందో ఇంచుమించుగా మధ్యలో కొంతమంది ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటారనమాట? కృతయుగం అంటారు. త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి 3 పాదములు ధర్మం, 1 పాదం అధర్మం అనగా 25% పాపాత్ములు ఉంటారు, 75% పుణ్యాత్ములు ఉంటారు. ద్వాపరయుగంలో 50-50, సగం పుణ్యం సగం పాపం. కలియుగంలో 175 మంది పాపాత్ములు, 25 మంది పుణ్యాత్ములు, వీళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా ఇంకా కొంతకాలం గడిచాక ఈ 25 కూడా పోతుందట. 100కి 5 పుణ్యాత్ములు, 95 మంది పాపాత్ములు తయారవుతారు. ఆ సమయంలోనే కల్కి భగవానుడు అవతరిస్తాడు. కల్కి భగవానుడు అవతరించాలంటే బాగా పెచ్చు పెరగాలి, దుర్మార్గం మేరాలి, ఒకరినొకరు దోచుకోవడం, మోసం చేసుకోవటం, అసత్యాలు ఆడడం, క్రూరత్వం, అసలు ఎవరిని ఎవరూ నమ్మని దుస్థితి ఇవి ఎక్కువైపోతే అప్పుడు కలియుగం అంతమవుతుంది. కలియుగం యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే అన్నం ఉచితంగా పెట్టరట. అన్నీ అమ్ముకోవడం మొదలెడతారు. అన్నం అమ్ముతారు. ఇగో మొదలైందిగా మనకి. పూర్వం అన్న సత్రాలు ఉండేవి, ఇప్పుడు అన్న సత్రాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. మలమూత్రాలు అమ్ముతారు.
పొరపాటున ఏదైనా ఆసుపత్రికి వెడితే ఇక వీడి శరీరంలో అవయవాలు కూడా అమ్మేస్తారు. అలాంటి వాళ్ళు తయారవుతారు. తల వెంట్రుకలు అమ్ముతారు, గోళ్ళు అమ్ముతారు, మూత్రపిండాలు అమ్ముతారు. కదలకుండా కూర్చుంటే నన్ను కూడా అమ్మేస్తారు. ఈ రకంగా క్రమక్రమంగా పాపం పెచ్చు పెరుగుతుంది. అసత్యాలు ఎక్కువైపోతాయి. పరాకాష్ఠట అసత్యాలంటే అన్నిటికీ అసత్యం అనమాట. చిన్ని చిన్ని వాటి కూడా. కాఫీ తాగావా? తాగలేదు. అప్పటికి 50 సార్లు తాగాడు. ఓ 100 చెంబులు కాఫీ తాగి 101సారి తాగలేదు కాబట్టి తాగలేదు అంటాడు. ఇందాక తాగావు కదంటే నేను అన్నది 101సారి తాగలేదన్నానండి, నా ఉద్దేశం అదండి అంటాడు. అంటే లోపల అనుకుంటాడనమాట, 100 సార్లే తాగాను, 101సారి పైకి తాగలేదు. ఈ 101సారి వినపడలేదులేండి అది. ఇలా అన్ని విషయాల్లోనమాట. జేబులో 100 ఉందా? నా 100 ఎక్కడుంది 100 అంటాడు. వాడి జేబులో అన్నీ 100లే, 500 కూడా ఉండదు. ఇలా ఉంటారు మనుషులు కలియుగంలో. కాబట్టి కృతయుగంలో కూడా కొంతమంది పాపాత్ములు లేకపోతే, కృతయుగంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు లాంటి వాడు లేకపోతే అసలు భగవంతుడి అవతారం ఎందుకు వస్తుంది? అవతారమే లేకపోతే భగవన్ లీలలు ఉండవు, లీలలు లేకపోతే ఆనందం ఉండదు. అలాగే కృతయుగంలో కొంతమంది రాక్షసులు పుట్టారు. వీళ్ళని కాలకేయులు అంటారు. వాళ్ళ అమ్మ పేరు మీదుగా కాలకేయులు అని పిలువబడ్డారు. తల్లి పేరు మీదుగా రాక్షసులకి పేర్లు వచ్చాయి. సాల కటంకట అని ఒక రాక్షసు ఉంది. ఆవిడ పేరు మీదుగా ఆవిడ పిల్లలంతా సాల కటంకటేయులు అన్నారు. వీళ్ళు రాక్షసులే. వ్యవహారంలో సాల కటంకటేయులన్నా, కాలకేయులన్నా, నివాత కవచులన్నా, అసురులన్నా, దైత్యులన్నా, రాక్షసులన్నా వ్యవహారంలో అందరినీ రాక్షసులని అనేస్తున్నాం. కానీ వీళ్ళలో కూడా భేదాలు ఉన్నాయి. మానవుల్లో భేదాలు ఉన్నట్టే. దితి కొడుకులంతా దైత్యులు. అలాగే సాలకటంకట కొడుకులు సాలకటంకటేయులు. కాలకేయిని అని పేరు కలిగిన వాడి యొక్క కుమారులంతా కాలకేయులు. నివాత కవచ అని పేరు కలిగిన స్త్రీ కొడుకులంతా నివాత కవచులు. అలాగే ఆసురి అని ఒక రాక్షసు ఉంది. ఆవిడ పిల్లలంతా అసురులు. చూసారు ఎన్ని తేడాలు ఉన్నాయి మరి? అసలు ఎవరిని రక్షించొద్దు, మా రక్ష, మా రక్ష అంటే ఎవరిని రక్షించొద్దు అన్న వల్ల రాక్షసులు అయ్యారట. కాబట్టి రాక్షసులు అవ్వాలంటే మీరు ఒకటే, ఎవరిని రక్షించొద్దు, భక్షించుదాం అంటే చాలు మీరు రాక్షసులు అయిపోతారు. మీలో ఎవరన్నా రాక్షసులు అవ్వాలంటే అలా అయిపోండి. ఈ మధ్యన బిరుదులు కూడా ఇస్తున్నారు. పండిత రాక్షస, కవి రాక్షస, ఇంకా విచిత్రమైన బిరుదులు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరిని రక్షించరు, వాళ్ళ పనల్లా చంపడమే. అసలు యక్షులకి రాక్షసులకి పేర్లు అలాగే వచ్చాయి. జక్ష, జక్ష అంటే తినండి, తినండి అన్నవాళ్ళంతా యక్షులయ్యారు. మా రక్ష, రక్షించద్దు అన్నవాళ్ళు రాక్షసులయ్యారు. భాగవతం చదవాలి చక్కగా. సృష్టిక్రమం చదివితే, పురాణాలు చదివితే ఓహో ఈ కారణము చేత ఈ వ్యక్తికి ఈ పేరు వచ్చిందన్నమాట అని అర్థమవుతుంది. అలా కొంతమంది రాక్షసులు కృతయుగంలో పుట్టారు. వీళ్ళు హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తున్న మహర్షుల్ని పీడించారు. పాపం గడ్డాలు పెరిగి ఉన్నటువంటి మహర్షుల గడ్డాలకి నిప్పు పెట్టారు. మహర్షులు హిమాలయాల్లో షేవింగ్ చేసుకోరు కదా, కళ్ళు మూసుకొని తపస్సు చేస్తుంటే గడ్డం పెరిగిపోయింది. గడ్డంలో కొంతమందికి తెల్లగడ్డం ఉన్నది, కొందరికి నల్లగడ్డం ఉన్నది, ఒక్కొక్కరికి పిల్లిగడ్డం ఉంటుంది, ఒక్కొక్కరికి ఎర్రగడ్డం ఉంటుంది. ఈ గడ్డాలను చూచి పట్టుకుని ఊపి కింద నిప్పు పెట్టి ఏడిపించేవారట. మీసాలు ఊడబెరికేవారు, కొంతమంది కళ్ళు నొక్కేసేవారు, కొంతమంది తలకాయలు పగలగొట్టేవారు, కొబ్బరికాయ పట్టుకొచ్చి నెత్తి మీద కొట్టేవారు. ఇవన్నీ రాక్షస లక్షణాలు. గుడులు పడగొట్టుట, దాని మీద తమకి సంబంధించిన కట్టడాలు కట్టుట, మహర్షులను పీడించుట, ఆవులను చంపుట, వాటిని తినుట, ఇవన్నీ అత్యంత క్రూరమైన రాక్షస లక్షణములు. ఈ రాక్షసులను నాశనం చెయ్యాలనుకున్నది అమ్మవారు. వెంటనే తన శరీరం నుంచి ఒక అద్భుత శక్తిని సృష్టించింది. ఆ శక్తిని కౌశికి అంటారు. శరీర కోశము నుంచి బయటకు వచ్చింది కనుక అమ్మవారిని ఏమన్నారు? కౌశికి. అమ్మవారు చాలాసార్లు కౌశికి అనే పేరుతో బయటకు వచ్చిందండోయ్. మీకు దుర్గా సప్తశతిలో కూడా శుంభనిశుంభోపాఖ్యానంలో అందుకే కౌశికీతిచ విఖ్యాత అని ఒక ఘట్టం వస్తుంది. అమ్మవారు ఒకసారిగా చాలాసార్లు ఇలా కౌశికి అవతారం ఎత్తింది. మన శరీరంలో 5 కోశాలు ఉంటాయి కదా, పంచకోశాలు అంటారు వాటిని. అన్నమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ, ఇంకోటి ఏమిటి? అబ్బో బ్రహ్మాండంగా చెప్పేశారండి. ఇంకా నాకు ఆనందం వచ్చేసింది. మీరు పండితులు.
గురువుగారు ఏదైనా అడిగితే టక్కన ఆయన కంటే ముందు మీరే చెప్పేయగలుగుతున్నారు, ఎటు వచ్చి సీటు ఒకటి కొట్టేయట్లేదు తప్ప. ఈ విధంగా పంచకోశాలు అంటే ఒకటి తెలిసే మీకు. ఈ పంచకోశాల నుంచి పుట్టినటువంటి అమ్మవారిని ఏమన్నారు? కౌశికి. 5 కోశముల నుంచి బయటకు వచ్చి ఒక రూపం ధరించింది కనుక కౌశికి అన్నారు. ఆవిడే తర్వాత నదిగా మారింది. కౌశికి నది అంటే ఆవిడే. అదే ఇప్పుడు ఉత్తర భారత్లో ప్రవహిస్తున్న కోసి. హిందీ వాళ్ళు కోసి అంటారు వికృతంలో, సంస్కృతంలో కౌశికి అంటారు. ఇప్పుడు ఈ కౌశికీ రూపంలో అమ్మవారు పార్వతీ శరీరం నుంచి దుష్ట శిక్షణకి పుట్టగానే బయటికి రాగానే అమ్మవారి శరీరం నల్లగా అయిపోయింది. అప్పటిదాకా అమ్మవారు నల్లగా మంచి అందంగా తెల్లగా ఉండేవాడు కాస్త ఈ కౌశికి బయటికి రాగానే 5 కోశాల్లో ఉన్న కాంతి బయటకు వచ్చేయడంతో ఆవిడ నలుపెక్కిపోయింది. నలుపు అంటే మరీ బొత్తిగా నలుపు కాదు, కొంచెం ఇంద్రనీలమణి వంటి కాంతి, నీలకాంతి అన్నమాట. వెంటనే అమ్మవారు ఏమైపోయింది? ఇప్పుడు నలుపెక్కింది. కౌశికి మాత్రం పంచవర్ణములతో పుట్టింది. 5 వన్నెలు. సహజంగా పంచవన్నెలు అంటారు కానీ అనకూడదు. పంచ సంస్కృతం, వన్నె అనేది తెలుగు పదం అయిపోయింది వర్ణం. అందువల్ల 5 వన్నెల లేక పంచవర్ణముల సుందరి. నన్నేం చేయమంటావు అని పార్వతిని అడిగింది కౌశికి. వెళ్ళు, హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటున్న మునులను పట్టి పీడిస్తున్న రాక్షసులందరినీ సంహరించి నా దగ్గరికి రా అనగానే హుటాహుటిని ఈ కౌశికి వెళ్ళింది, వాళ్ళందరినీ చంపేసింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారిలో లీనమైపోయింది. లీనమైపోయిన అమ్మవారికి మళ్ళీ రంగు రాలేదటండోయ్. రాక్షసంహారం అయిపోయింది, ఏం లాభం? కానీ అమ్మవారు మాత్రం అలా నల్లగానే ఉండిపోయింది. అసలు రాకూడదు కానీ కొన్ని వస్తే పోవన్నారండోయ్. ఏమిటవి? బొజ్జ. ఒకసారి వస్తే అది అంత తేలిక పోదు. దిక్కుమాల శరీరం రావడం మొదలుపెట్టిందా, అందుకే పొట్ట రాకుండా చూసుకోవాలి. అలాగే బట్టతలు కూడా అంతే, రాకుండా చూసుకోండి. వచ్చిందా మళ్ళీ జుట్టు మొలిపించడం ఎక్కడో మహానుభావుల వల్ల తప్ప వాడికి రాదు. తల ఊడిందంటే రాదిక. పోయిన ప్రాణం కూడా తిరిగి రాదు. పోయిన ప్రాణము, ఊడిన జుట్టు, ఊడిన గోరు, ఊడిన దంతము, పోయిన రంగు, వచ్చిన పొట్ట, పొమ్మంటే పోవట. పొట్ట వచ్చేస్తే పోదు, అనారోగ్యం వస్తే అంత తేలిగ్గా పూర్తిగా విడిచిపెట్ట. ఇవన్నీ చెప్పారు. అందుకని రాకుండా చూసుకోవాలి. ఒత్తి కొనుచు రాణీజనదెత్తిన రోగముల రిపుల నింద్రియముల ఉత్పత్తి దశన చెరుపందగు మెత్తనక రాదు రాదు మీదు జయింపన్. రోగం రాకుండా చూసుకోవాలి. ఒకసారి రోగం వచ్చిందనుకోండి, దాన్ని తగ్గించుకోవడం కష్టం, తగ్గినా పూర్తిగా తగ్గదు. ఒకసారి శరీరమునకు వచ్చిన రోగం సంపూర్ణముగా తగ్గదు. అందుకని రోగము రాకుండా ప్రయత్నించు. ఇవాళ ఏదో పెద్ద గొప్పగా మేము సామెత చెప్పే ఉంటారు కానీ అది సంస్కృతంలో చెప్పిందే, పురాణాల్లో చెప్పిందే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు. అసలు రాకుండా చూసుకో. రోగము వస్తే తగ్గడం కష్టం, తగ్గినా పూర్తి స్థితి రాదు, యథాస్థితి రాదు. రెండవది, శత్రువులు కూడా పుట్టకుండా చూసుకో. శత్రువులు రాకుండా చూసుకోవడం చాలా అవసరం. ఎవరితో అయినా విరోధం తెచ్చుకుంటే ఆ తర్వాత వాడితో స్నేహం కలిసినా ఈ పాతది వాడు మర్చిపోడండి. ఒకసారి ఒక వ్యక్తితో తగాదా వచ్చింది, ఆ తర్వాత ఏ కారణం చేతో వాళ్ళిద్దరూ కలిసినా అప్పుడు వాడు నన్ను అలా అన్నాడు, ఇలా అన్నాడు అని పాత లోపల ఎప్పటికప్పుడు కెలుక్కుంటూనే ఉంటాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఎవరితోటి విరోధము తెచ్చుకోకు. తెచ్చుకుంటే కలవడం కష్టం. యుద్ధం అంటూ జరిగితే శత్రువుని నాశనం చెయ్యాలి తప్ప శత్రువుని విడిచిపెట్టకూడదు. శత్రువును దెబ్బ కొట్టి విడిచిపెడితే వాడు సర్వనాశనం చేస్తాడు మనని. కాబట్టి ఎప్పుడో చెప్పారు, శత్రుత్వం రాకుండా చూసుకో. వస్తే వేసిపారే పూర్తిగా, లేకపోతే అది ఎప్పుడు ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇంకా మూడవది, ఇంద్రియముల వ్యసనములు కూడా పుట్టకుండా చూసుకో. ఒకసారి వ్యసనం వచ్చిందా ఇక దాన్ని విడిచిపెట్టడం కష్టం. సరదాగా ఇస్తాడు ఒక సిగరెట్ పర్వాలేదని, ఇక ముందు అంటాడు, ఆ తర్వాత ఇది వీడిని విషయం లాగేస్తుంది. ఎంత గింజుకున్నా ఒకసారి ఆ వ్యసనం అలవాటు అయితే అందులోంచి బయటపడలేడు. అలాగే ఫ్రీగా వస్తుంది కదా అని ఓ బుడ్డి పోస్తాడు అనుకోండి, తాగుతాడు వీడు, మొదలెడతాడు. ఇక ఆ తర్వాత బుడ్డి కాస్త వీడి శరీరాన్ని నడ్డి విరుస్తుంది. అందులోంచి బయటపడడం కష్టమైపోతుంది. అందుకనే వ్యసనము పుట్టకుండా చూసుకో. వ్యసనములకు అలవాటు పడితే అందులోంచి బయటపడలేవు. అన్నిటికంటే పెద్ద వ్యసనం తెలుసా? పూర్వం సిగరెట్టు, మద్యం అనేవారు, కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద వ్యసనం వాట్సాప్ వ్యసనం. ఈ సెల్ ఫోన్ అనేటటువంటిది, దీనంత వ్యసనం ఈ ప్రపంచంలో మరొట్లేదు. 24 గంటలు బస్సు ఎక్కుతాడు మొగుడు, ఇక్కడే పక్కన పెళ్ళాం. అసలు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఇద్దరు వాట్సాప్లే. ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకోండి పెళ్ళంతో, వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఈయన ఇందులోంచి కొడితే నేను వాట్సాప్ చూసుకుంటున్నాను, నోరు మూసుకో అని ఆవిడ మళ్ళీ మెసేజ్. ఇద్దరు పక్క పక్కనే ఉంటారు.
వాట్సాప్ కాపురం, వాట్సాప్ సంభాషణ, ఈ దరిద్రం పట్టుకుంది మనకంతా. అస్సలు ఎక్కడ ఏ ఇంట్లోనూ మాటలు లేవు, ఆనందం లేదు. ఏదో ఇలాంటి జాంబవంతుడు జాంబవతి తప్ప ఓ మాదిరి వాళ్ళంతా కబుర్లు చెప్పడం మానేశారు. ఈ శని నుంచి ఎప్పుడు బయటపడతాం? ఏళ్ళనాడు శని 7.5 కానీ ఈ వాట్సాప్ శని ఈ దిక్కుమాలు అన్నీ తయారైపోయి మనుషులు సర్వనాశనం చేస్తున్నాయి. ఏదో అదృష్టవశాత్తు అక్కడక్కడ మీలాంటి పుణ్యాత్ములు వచ్చి కాస్త పురాణం వింటున్నారు అనుకోండి. ఇది కూడా లేకపోతే కలిపురుషుడు పూర్తిగా ఆక్రమించేవాడు. ఈ వ్యసనములు రాకూడదు కానీ వస్తే చాలా డేంజర్. పైగా మాకు కూడా నేర్పుతున్నారు ఇవి కర్మయోగం. తాతగారికి ఏమీ తెలియదు, ఆయన నేర్చుకున్నారు. ఈ మధ్యన నేర్చుకుని ఆయన మొదలెట్టారు. కాకపోతే అదృష్టం ఏంటంటే ఆయనకి మాకు మీకు తేడా ఏంటంటే ఆయన కేవలం గురువుగారి పురాణములు మాత్రమే వాట్సాప్లో వింటారు. ఆ వ్యసనం మంచిది. తక్కిన వాళ్ళలాగా నానా చెత్తా చెదారములు చూడడం ఎక్కడ లేని దరిద్రం అందులో అనమాట. చెప్పాను కదా, ఇవన్నీ కలియుగంలో వచ్చే వ్యసనములు. ఇవి కూడా రాకుండా చూసుకో, వస్తే వదలవట. వాటి ఎడల మెత్తబడ్డామా మనల్ని మొత్తుతాయి. ఇక ఆ తర్వాత వాటిని జయించలేము. ఇది తెలుసుకోవాలి. అలాగే పాప ఈవిడికి వచ్చిన నల్ల రంగు పోలేదట. ఏమంటే అమ్మవారికి తెలుపు పోయి నలుపు రావడమా? లోకశ్రేయస్సు కోసం అదొక గొప్ప నాటకం ఆడడం కాదు, అదొక లీల. లేకపోతే జగన్మాత పార్వతీదేవి తలుచుకుంటే ఆవిడ శరీరం ఎప్పుడు ఏ రంగులో ఉండాలంటే ఆ రంగులో ఉంటుంది. అయినా ఏం ఎరగనట్టుగా నా శరీరం నుంచి కౌసికి బయటికి వెళ్ళింది, మళ్ళీ వచ్చి కలిసిపోయింది, అయినా సరే నా రంగులా అయిపోయింది. అయ్యో నేను బ్లాక్ బ్యూటీ అయిపోయానే అందుట ఓ రోజున శివుడితో. శివుడు కూడా హాస్యం ఆడాడు. పార్వతి, పెళ్లి చూపుల్లో నువ్వు ఇలా ఉండుంటే నీ పెళ్ళి ఆగిపోయేది. పెళ్లికి ముందు అందంగా తెల్లగా ఉన్నామని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నల్లగా అయిపోయావు, ఏమిటో నీతో ఏం కాపురం చేస్తాను అని హాస్యం ఆడాడు. ఇదో గొప్ప చమత్కారం. దాంతో పార్వతి కోపం వచ్చింది. అంటే మీరు నన్ను చూచి పెళ్లి చేసుకోలేదన్నమాట, నా రంగును చూసి పెళ్లి చేసుకున్నారన్నమాట. కేవలం రంగునే చూచి రూపాన్నే చూచి వలచినటువంటి భర్తతో నేను కాపురం చెయ్యను అని అలిగి వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడూ కూడా భార్యామణి 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ 25 తిరిగేస్తే 52వ ఏట కూడా అలాగే ఉండాలని కోరుకోకూడదు. దిప్పారంటే ఆవిడ పుట్టింటికి వెళ్ళిందంటే ఆ తర్వాత మీ పాటలు అవుతాయి అని నేను అలా వ్యాసుడు అన్నాడు. పార్వతీదేవి అలిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా చిత్రంగా ఉంటాయండి ఇవి కథలో. పైకి కథల్లో ఉంటాయా? లోకశ్రేయస్సు కోసం భగవంతుడు ఆడే గొప్ప లీలన్నమాట. ఇంకో తమాషా చెబుతాను. పెళ్ళయిన తర్వాత భార్యతో కాపురం చేయనని కోర్టుకు వెళ్ళాడు ఒక ఆయన. ఈ మధ్యనే కావాలంటే యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి, ఐట్యూబ్లో. ఏమిటి, భార్య పెళ్ళిలో ఒక రకంగా ఉంది, పెళ్ళికి చూపుల్లో ఒక రకంగా ఉంది, పెళ్ళి అయిన తర్వాత చూస్తే మారిపోయింది. ఏమిటి, ఆవిడ మేకప్ వేసుకుంది. కర్మ, ఈ మేకప్లో ఆవిడ తల మెరిసిపోయిందట. మంచి వేసేసుకుంది, రంగు వేసుకుంది, పెదవులు ఎర్రగా ఉన్నాయి అనుకుని పెళ్లి చేసుకున్నట్ట. ఈ మేకప్ తీసేసి మొహం కడుక్కున్నప్పుడు పొద్దున్నే చూశాడు, వీడు మూర్చిపోయి వాంతి వచ్చి ఈవిడ కాదు మా ఆవిడ, వద్దు బాబోయ్ అంటాడు. మరి కోర్టు వారు ఏం తీర్పిచ్చారో అది నాకు తెలియదు అనుకోండి. అంటే ఒక్కొక్కసారి అలాంటి మోసాలు కూడా జరుగుతాయి. కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళిపోయి ఓహోహో అనుకోవడానికి లేదు వచ్చింది తిప్పలో. ఎలా ఉన్నా భార్యని భరించాలి అనుకున్నవాడే పెళ్లి చేసుకోవాలి. మేకప్ వేసుకుంటే కొంపే ములిగింది. అది మేకప్పో, జూన్ కప్పో, ఏప్రిల్ కప్పో, ఏదో కప్పేగా. కప్పు అంటే తెలుగులో నలుపు, అందుకు చెప్తున్నాను. తెలుగు పదం కప్పు అంటే అర్థం ఏంటి? నలుపు. అందుకే కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పు కాగా అన్నారు పోతన గారు భాగవతంలో. కృష్ణుడు మెడలో ఓ నీలరత్నం వేసుకున్నాడు. ఈ నీలరత్నం అందమైన నల్లదనంగా ఉందిట. శివుడు విషం తాగడం వల్ల ఆయన కంఠం ఎలా ఉంటుంది? నలుపు. అలాగే కృష్ణుడు కూడా విషకంఠుడిలా కనబడి శివుడిలా కనబడ్డాడు అనడానికి కప్పు వాడాడు. కాబట్టి కప్పు అనే పదం తెలుగు పదం, ఇంగ్లీష్ సియూపి కప్పు కాదు. ఈ కప్పుకు అర్థం నలుపు అనమాట. కాబట్టి అందుకే మే కప్పు అంటే మే అంటే శరీరం. తెలుగులో మే అన్న, మెయ్యి అన్న, మయ్యి అన్న అర్థం ఏంటి? శరీరం. దాన్ని కప్పుకోవడానికి, ఈ నలుపు పోవడానికి రంగు వేసుకోవచ్చు. అది మేకప్ అన్నమాట. అందరూ నా ఇలా ఒరిజినల్గా అందంగా ఎక్కడి నుంచి వస్తారండి? అందరికీ అందం వస్తే ప్రపంచం అయిపోతే చెప్పండి. ఎక్కడో 100 ఒకడు అందంగా ఉండాలి, మిగతా వాడు దరిద్రంగా ఉండాలి. ఉంటే అదొక అందం. అందరూ పురాణం బాగా చెప్పేస్తే ఇక ఇక్కడ మైకులు ఏమైపోతాయి, స్టేజ్లు ఏమైపోతాయి? కొందరు చెప్పాలి, కొందరు వినాలి, కొందరు దానం చేయాలి, కొందరు డబ్బు సంపాదించాలి, ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేయాలి, కొందరు జపం చేయాలి, కొందరు తపస్సు చేయాలి. అలా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. సరే, ఏమైతేనే అమ్మవారు అలిగింది, భూలోకానికి వచ్చేసింది.
అంటే శివుడి మీద అలగడం కాదు, తన శరీరం మీద అలిగిందిట. నా శరీరము మళ్ళీ సుందరముగా తయారవ్వాలి, పూర్వపు సౌరు రావాలి, నా శరీరములో పూర్వపు కోమలత్వం వర్ణం రావాలి, దీనికి ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నది. వెంటనే ఆవిడ కళ్ళు మూసుకోగానే భూలోకంలో ఒక కొండ కనపడింది. ఈ కొండ ఎర్రని కొండ, అరుణాచలం. అక్కడే శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు. ఈ కొండ మీద కూర్చుని తపస్సు చేస్తే శివానుగ్రహం లభిస్తుంది, నా శరీరం మళ్ళీ పూర్వంలాగా గౌరవర్ణంలోకి వస్తుంది. గౌరవర్ణం అంటే కర్పూరం ఎలా ఉంటుంది, రోజు హారత కర్పూరం చూస్తున్నారుగా, ఆ కర్పూరపు రంగు సంస్కృతంలో గౌరవర్ణం అని పిలువబడుతుంది. అందుకే కర్పూర గౌరం అని శివుడిని అండల్లా. శివుడు కర్పూరం పోలే తెల్లగా ఉంటాడు. అలా గౌరవర్ణంలో ఉంది కాబట్టి అమ్మవారిని ఏమన్నారు, గౌరీ అన్నారు. అందుకే ఆవిడ గౌరవర్ణం పొందడానికి ఈ అరుణాచలం అయితే బాగుంటుంది అని అరుణాచలానికి వచ్చింది. అరుణాచలంలో కూడా ఎక్కడ కూర్చుని తపస్సు చేయాలి మళ్ళీ? అరుణాచలం అంటే ఇవాళ కనపడుతున్నది చాలా పెద్దది, కొంత కనపడకుండా పాతాళానికి పోయిందిట. అలాంటి ప్రాంతములలో మనం తపస్సు చేస్తే మనం కూడా గొప్పవాళ్ళం అయిపోతాం. మానవులు అంత గొప్పవాళ్ళు అయిపోతే దేవతలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే అరుణాచలం చాలా వరకు లుప్తమై ఇప్పుడున్న కాస్త ప్రాంతమే మిగిలింది. అది చాలా పెద్ద శిఖరం, 84 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగిన కొండట. ఇప్పుడు మరి అంత కొండలేదు చూడండి. కలియుగంలో చాలా క్షేత్రములు అలాగే అయిపోతాయి, లుప్తం అయిపోతాయి, అసలు కొన్ని కనపడవు. సరస్వతి అనేది ఇప్పుడు మనకి అంతర్వాహిని, దర్శనమివ్వదు. మీరు సరస్వతిలో స్నానం చేయాలంటే బదరీ వెళ్ళవలసిందే. బదరీలో మానా అనే ప్రాంతంలో మాత్రమే ఒక్క 4 కిలోమీటర్లు కనపడుతుంది. ఆ 4 కిలోమీటర్లు దాటాక అది అలకనందలో కలిసిపోతుంది. ఈ మధ్యనే మళ్ళీ సరస్వతి అనేది కొంచెం కొంచెం కురుక్షేత్రంలో బయటపడుతోంది. దైవానుగ్రహం వల్ల అది మళ్ళీ బయటపడాలి. 10 సంవత్సరములు ధర్మబద్ధంగా బ్రహ్మచర్య దీక్షతో ఉన్నటువంటి వాడు పరిపాలన చేస్తే సరస్వతి బయటకు వస్తుంది అని శాస్త్రం. అయితే మీకు వెంటనే మీ బ్రెయిన్స్, షార్ప్ బ్రెయిన్స్, ఎందుకు సరస్వతి ఇప్పుడు బయటకు వస్తుంది మీకు అర్థమైపోయింది. ఈ 10 ఏళ్లే కాదు, ఆయన బ్రతికున్నంతకాలం ఆయనే ప్రధానిగా ఉండాలి. ఆ తర్వాత కూడా ఆయన వారసులు యోగులు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించాలి. అలాంటి వాళ్ళు పరిపాలిస్తే ధర్మబద్ధంగా భూమి ఉంటుంది. భూమి మీద అన్నిది నదులు మళ్ళీ వేటుకు వస్తాయి, సకాలంలో వర్షాలు కురుస్తాయి, వేళకి ఎంత అన్నం తింటాం, లేకపోతే అకాల ప్రళయాలు వచ్చి పడిపోతాయి. సరే, ఇప్పుడు ఆవిడ అక్కడికి వచ్చింది, ఎక్కడ కూర్చుందామానని. అలా తిరుగుతూ ఉంటే అరుణాచలంలో ఒక ప్రాంతం కనపడింది. ఆ ప్రాంతం చాలా ఆశ్చర్యకరంగా కనపడింది. కాకోలూకై సుఖస్యేనై మృగవ్యాఘ్రై హరిద్విపై కలాపి సర్పై యత్రాఖుమార్జారై సౌహృదం శ్రితం. కాకులు, ఉలూకాలు అంటే గొడ్లగోబలు. ఓ ప్రాంతంలో కాకులు, గొడ్లగోబలు పక్కన కూర్చుని షేకింగ్ లెగ్స్ ఇచ్చుకుంటున్నాయట. మనం చేతులు ఉన్నాయి కాబట్టి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటాం, అవి షేక్ లెగ్స్ ఇచ్చుకుంటున్నాయి. కాళ్ళు పట్టుకుని ఊపుకొని ఒకదాని గౌరవించుకుంటున్నాయి. నిజంగా గొడ్లగోబకి కాకి కనపడిందా మెడ కొరికి నెత్తురు తగి చంపేస్తుంది. పగటిపూట గొడ్లగోబ కనపడితే కాకులని మీదపడి పొడుస్తాయి. కానీ ఇవి రెండు ఒకదానితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకదానికొకటి ఆహారం పెట్టుకుంటున్నాయి. ఈ విధంగా పరస్పర విరోధముగా ఉన్నటువంటి పక్షులు కలిసి మెలిసి ఉన్నాయి. సుఖస్యానై చిలుకలు, డేగలు. డేగకి చిలుక కనపడిందా మీదపడి ఏకలు పీకేసి దాన్ని తినేస్తుంది, పొడుచుకు తినేస్తుంది. కానీ చిలుకలు, డేగలు కలసి మెలసి తిరుగుతున్నాయి, ఒకదానికొకటి ఆహారం పెట్టుకుంటున్నాయి. చిలుకలేమో డేగలకి జామ పళ్ళు, యాపిల్ పళ్ళు పెడుతున్నాయి. డేగలు చిలుకలకి రకరకాల బత్తాయి పళ్ళు, కమలాఫలాలు పెడుతున్నాయి. మృగవ్యాఘ్రై జింకలు, పులులు కలిసిమెలిసి ఉన్నాయి. జింక కనబడితే పులి ఏం చేస్తుంది, దాని మీద పడి శుభ్రంగా తింటుంది. ఒకప్పుడు అవధానంలో అడిగారు నన్ను, పులికి మేకకి ఉన్న తేడా ఏమిటని. ఒకటి క్రూర జంతువు, రెండోది కూర జంతువు. పులేమో క్రూరం, అది పాపం కూర. ఇది క్రూర, అది కూర. అలాగా ఒకదానికొకటి ఆహారం అవి.
అటువంటిది ఈ వ్యాఘ్రములు జింకలు పరస్పరం కలిసి ఉంటున్నాయి. జింకలు వచ్చి తమ కాళ్లతోటి ఇలా గోగుతున్నాయట పులుల్ని, చక్కగా వాడికి దొర తీరుస్తున్నాయట. పులులు వచ్చి కొంత గడ్డి పరక, ఎండుగడ్డి పచ్చగడ్డి పట్టుకొచ్చి జింకలకు పెడుతున్నాయి. ఇవి కలిసి కబుర్లు చెప్పుకుంటాయి. హరిద్వపై సింహాలు ఏనుగులు ఈ రెండు ఒకదానితోటి స్నేహం చేస్తున్నాయి. ఏనుగులు తమ తొండంతో చల్లగా నీళ్లు పోస్తున్నాయి సింహాల మీద, సింహాలేమో ఏనుగులకి దురద గోకుతున్నాయి. ఈ విధంగా ఏనుగులు సింహాలు కలిసి ఉన్నాయి. కలాపి సర్పై, కలాపి అంటే నెమలి, పింఛం ఉండి ఆడుతుంది కనుక దాన్ని కలాపము చేస్తుంది కనుక కలాపి అన్నారు. మీరు ఎప్పుడైనా మరుచరిత్ర చదివి ఉంటారు కదా. కలాప కలాపిజాలమున్ కటక చరత్ కరేణు కరకంపిత సాలము శీతశైలము. నెమళ్ళు ఆడనెమళ్ళు కలిసి ఉన్నాయి ఓ చోట. అక్కడ కరేణు అంటే ఆడ ఏనుగులు తమ కర తొండముల చేత కంపిత ఊపుతున్నటువంటి సాలం మద్ది చెట్లు ఉన్నాయట. మద్ది చెట్ల దగ్గరకు వచ్చి తొండములు తల ఊపుతున్నాయన్నమాట ఆడ ఏనుగులు. అటువంటి హిమాలయ పర్వతాన్ని చూచాడు ప్రవరుడు. అసలు హిమాలయ పర్వత సౌకుమార్యం అందం ఎంత వర్ణించినా తక్కువేనండి. ఎంతోమంది కవులు వర్ణించారు కానీ ఆ కవుల్లో హిమాలయ పర్వతానికి మరింత సొగసులు అద్దినటువంటి వాడు అల్లసాని పెద్దన గారు. అల్లసాని పెద్దన గారి పద్యాలే కాక గద్యాలు కూడా చదవాలి. ఏం అద్భుతమైన గద్యం రాశాడు. అందులో తీర్థయాత్రల గురించి వర్ణిస్తూ అది ఎట్లుండి వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబుగు ఉదయంబునంగల చలువకు విలువయ్యేది అకటకట అంధకరిపు కంధర వాస వాసుకు వియోగ భవ దుర్వ్యథా భోగ భోగిని భోగ భాగ పటీర పరివేష్టిత విటపి వాటిక వేల్లదేలా లతా వలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యేది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బెంబగళద మృత దుర్దినాత్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి జింతించిన మేనం పులకలిప్పుడు బొడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధానా సమాన ఖేలదైల బిల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మత జలశ్రవణ పరాయణై రావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురు వింద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏలచేకూర నేర్చు ఏనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండ యుగళుండగుచు ప్రవరుండతనికి ఇట్లని అన్నారు. ఇలా ఏకధాటిన అద్భుతమైన సమాసాలతో ఆయన ఎంత బాగా రాశాడండి. అసలు ఎంత చెప్పినా తక్కువ అనమాట. అలాంటివి అన్నీ కాదు కానీ ఒక సరదా ఏంది చెప్తాను. అందులో సూర్యుడు రథం మీద బయలుదేరాడు. ఆయన రథానికి 7 గుర్రాలు ఉన్నాయి. సూర్యుడి యొక్క రథం మీద ఒక అందమైన చామరం ఉంటుంది. చమరీ మృగాలు అనే మృగాలు ఉంటాయని చెప్పాను కదా, హిమాలయాల్లో ఉంటాయి. వాటినే వైఐఎక్స్ యాక్స్ అని ఇంగ్లీష్ వాడు పిలుస్తారు. జడలవర్రి చమరీ మృగాలు అంటారు. వాటి వెంట్రుకల్ని కత్తిరించి గుళ్ళో చామరము అని విసురుతారు. చామరం విజయామి అని. సూర్యుడి యొక్క రథానికి పైన ఒక చామరం ఉందట. ఆయన తూర్పు దిక్కును బయలుదేరాడు. బయలుదేరగానే ఈ చమరీ మృగాలు హిమాలయ పర్వతాల్లోంచి తలెత్తి పైకి చూశాయి. రథం మీద ఏం కనపడింది? వాటి వెంట్రుకలు కుచ్చు కనపడింది. అబ్బా, మనం ఇక్కడ ఎక్కడో భూలోకంలో ఉన్నాం అనుకున్నాం, మన వెంట్రుకలు పైన ఉన్నాయి అంటే మనవాడెవడో, మన క్యాస్ట్ వాడెవడో ఆ పైన కూడా ఉన్నట్టున్నాడు సూర్యుడు రథం మీద అని ఇలా నిక్కి నిక్కి విచిత్రంగా చూస్తున్నాయట. అలాంటి చమర సముదయంబగు ఉదయంబున కల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప శక్యంపే. అలాంటి ఉదయ పర్వతం మీద ఉన్న విశేషాలు ఆదిశేషుడు లెక్కించగలడా? చమరీ మృగాలకు ఆశ్చర్యం కలిగించే చామరమును జెండాను పైన రథం మీద ధరించిన 7 గుర్రములు పూంచిన రథం మీద బయలుదేరే సూర్యభగవానుడు ఉండే ప్రదేశం ఉదయ పర్వతం. ఆ ఉదయ పర్వతం మీద ఎన్ని విశేషాలు ఉన్నాయో అంటాడు ఒక చోట. మరో చోట ఏమంటాడు? శివుణ్ణి అంధకరిపుడు అంటారు. అంధకుడని ఒక రాక్షసుని సంహరించటం వల్ల అంధకారి లేక అంధకాసుర విరోధి అంధకరిపు. ఆయన మెడలో ఎప్పుడు ఎవరుంటారు? వాసుకి ఉంటాడు.
ఆ వాసుకి పెళ్ళయింది, చాలామంది భార్యలు ఉన్నారు. ఏం లాభం? ఎప్పుడు డ్యూటీలో ఉంటాడు ఆయన. దిక్మాల సాఫ్ట్వేర్ ఉద్యోగం అది. 24 అవర్స్ డ్యూటీ, ఎప్పుడు శివుడి మెడలో ఉంటాడు. దాంతో భార్యలు ఒక చోట, ఈయనో చోట. ఒకరితో ఒకరికి పరిచయాలు లేవు, కనీసం ముఖాముఖాలు చూసుకోరు. పాములకి కామం ఎక్కువ. దాంతో ఈ ఆడ సర్పాలకి భర్త లేకపోవటం వల్ల, వియోగం వల్ల శరీరం వేడెక్కింది, మన్మథ తాపం పెరిగింది. ఈ తాపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? భర్త దగ్గర ఉండాలి, ఏదో కౌగిలింత కావాలి. కానీ ఏం లాభం? భర్త గారు శివుడి మెడలో ఉంటాడు, వీళ్ళు చోట ఉంటారు. దాంతో వీటికి తాపం పుట్టింది. తాపం తగ్గాలంటే ఏం చేయాలి? చల్లదనం కలగాలి. ఈ చల్లదనం కోసం అవి భూలోకంలో మలయ పర్వతానికి వచ్చాయి. ఇప్పుడు మలేషియా అంటున్న చోటుకు వచ్చాయి. ఆ మలేషియాలో కర్పూరపు చెట్లు ఉన్నాయి, గంధపు చెట్లు ఉన్నాయి, యాలకుల తీగలు ఉన్నాయి. ఈ చెట్లకి, ఈ యాలకుల తీగలకి చుట్టుకున్నాయి. ఈ యాలకుల వల్ల, కర్పూరపు పొడి వల్ల, గంధం వల్ల వాటి విరహతాపం తగ్గిందిట. అలా భర్తకి దూరం అవ్వడం వల్ల పుట్టిన విరహతాపాన్ని తగ్గించే, చల్లదనమిచ్చే పచ్చకర్పూరపు చెట్లు, గంధపు చెట్లు, యాలకులు కలిగిన ఆ మలయ పర్వతం మీద ఉన్న విశేషములు ఆదిశేషుడు కూడా లెక్కించగలడా అంటే, అసలు ఏం అద్భుతమైన భాష అండి. అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వెల్లత్తు ఏలా లత వలయంబగు మలయంబునంగల చలువుకు విలువయ్యేది. అక్కడున్న ఆ చల్లదనాన్ని ఎవడన్నా లెక్క కట్టగలడా? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే అద్భుతం. అసలు ఆ భాష, ఆ శైలి, అవన్నీ వింటూ ఉంటే ప్రపంచమంతా తీర్థయాత్రలు చేయాలనిపిస్తుంది అనమాట మనకి. ఆ రోజుల్లో మలయపర్వతం మంది, మలేషియా మంది, ఇప్పటికి కూడా అక్కడ పెద్ద కుమారస్వామి ఉంటాడు చూడండి మీరు. బాతు గుహలోనే ఉంటాయి, బాతు కేవ్స్. మా అమ్మాయి వెళ్ళినప్పుడు మా అమ్మాయిని సరదాగా అక్కడ ఎలాగనట, ఏదో అందరినీ బత్తు కేవ్స్, విజ్జు కేవ్స్, ఇలా రకరకాలుగా, చాచూ కేవ్స్, అది చాచూ కేవ్స్, ఇలాంటి కేవ్స్ ఉండేవి. మేమంతా చాలాసార్లు వెళ్ళి చూసి వచ్చాం అదృష్టవశాత్తు. బాబా, ఇప్పటికీ వెళ్ళి చూడాలి జీవితంలో అన్నమాట. సింగపూర్, సింహపుర దేశం, అది ఒకప్పుడు. కాంబోడియా అంటే కాంబోజ దేశం, అక్కడే గుర్రాలు స్పెషల్ అన్నమాట. కాంబోజ అశ్వములు అనేవారు. ఈ అరుణాచల మహాత్మ్యంలో కాంబోజ దేశం గురించి కూడా వస్తుంది. అదే కంబోడియా. ఓ 50 మందిని తీసుకెడదాం అనుకుంటున్నామే 2023లో, అదే కాంబోడియా అంటే. ఇప్పుడు ఇది కంపూచియా, కాంబోడియా అనేది కాంబోజ దేశం. దాన్ని సుదక్షిణుడు అని రాజు పరిపాలించేవాడు. ఈ సుదక్షిణుడు అర్జునుడి చేతిలో చచ్చిపోయాడు. వాడే ఒక అద్భుతమైన గుడి కట్టించాడు విష్ణుమూర్తికి. ఏం లాభం? ఓ రోజున యుద్ధానికి బయలుదేరేటప్పుడు దేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే యుద్ధంలో జయం పొందలేమా అని ఆ ఆలయాన్ని చూడకుండా, శివాలయాన్ని, విష్ణువాలయాన్ని కట్టించి కూడా దర్శనం చేసుకోకుండా అహంకరించి యుద్ధానికి వచ్చాడు. కౌరవుల వైపు చేరాడు. అర్జునుడి చేతిలో ఒక్క బాణం దెబ్బకి తెచ్చాడు. మహాభారతంలో ద్రోణపురంలో కాంబోజ దేశపు రాజు సుదక్షిణుడిని కీలు విరగొట్టిన యంత్రంలా పడగొట్టాడు అర్జునుడు అని ఉంటుంది. ఇలా ఎన్ని దేశాలు నుండి మనకి ఇండోనేషియా మనది. ఇవాళ మనం పిలుస్తున్న పర్షియా దేశం ఉందే, అంటే ఇరాన్, అది మందే ఒకప్పుడు. ఆ దేశాన్ని ఎంతోమంది మహారాజులు పరిపాలించారు. మద్రదేశం అంటే మ్యాడ్రిడ్, స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ అంటే ఆ రోజుల్లో మద్రదేశం అంటే శల్యుడు పరిపాలించాడు దాన్ని. ఇంకో రహస్యం తెలుసా? ఆ మద్రదేశం నుంచి వచ్చినటువంటి మాద్రి కూడా, ఇదిగో లక్షణ అని కృష్ణుడి భార్యలో ఒక ఆవిడ ఉంది 8 మందిలో. ఆ లక్షణ మద్రదేశపు రాజు గారి కూతురే కృష్ణుడి భార్య. అందువల్ల పరమ పవిత్రమైన ఈ తీర్థయాత్రలన్నీ చూసి తీరాలి. సరే, ఇదంతా పక్కన పెడితే నెమళ్ళు, పాములు కలిసి ఆ కొండ మీద తిరుగుతున్నాయి. ఎత్ర ఆకుమార్జారై, ఆకు అంటే ఏమిటి? ఎలుక. ఆకువాహనాయ నమః అని విఘ్నేశ్వరుడికి ఒక ప్రత్యేకమైన పేరు లేదు మరి. ఆకు అంటే మోషకము, ఎలక, పిల్లి, ఈ రెండు కలిసి ఉంటున్నాయి. ఎలక పిల్లి కలిసి ఉన్నాయి. అమ్మ బాబు, ఎలక కనపడితే పిల్లి లటుక్కుని తింటుంది. అసలు ఎంత ఇష్టమో తెలుసా పిల్లులకి? ఎలకంటే చాలా ఇష్టం అండి బాబు. నాకు కట్టు పొంగలంటే ఇష్టంలాగా, నాకు చక్కెర పొంగలంటే ఇష్టంలాగా, నాకంటే ఇక్కడ మీకు నాకేది ఇష్టం లేదులేండి. ఇందులో కొంతమందికి కాకరకాయ కూడా ఇష్టపడతారు. వాళ్ళ బతుకు ఏముంటుంది విచిత్రం. సరే, మొత్తం మీద ఏదైతేనే ఒక్కొక్కడికి ఒక్కో ఇష్టం ఉంటుంది. అలాగా పిల్లులకి ఈ ప్రపంచంలో ఎలక మీద ఉన్నంత రుచికి దేనికి ఉండదు. ఎలకంటే వాటికి పరమ ప్రాణం అన్నమాట, అమృతం కంటే ఎక్కువ. తాగుబోతువాడు వ్యసనం విడిచిపెట్టి తాగడం మానగలడు, తిండి తినేవాడు అది మానగలడు, నిత్యం కోడి పకోడి తినేవాడు కూడా కోడిని మానగలడేమో. కానీ
ఎలుక కనబడితే మాత్రం పిల్లి తినకుండా వదలలేదు, పొమ్మన్నారు అంతే. మీలాంటి వాళ్ళు 500 కట్టలు కూడా వదిలేచ్చేమో, 500 రూపాయల కట్టలైనా పర్వాలేదని వదులుతారేమో, కానీ ఎలక కనబడితే పిల్లి లటుక్కునలా పట్టుకుని ఆహా అని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ తింటుంది. మంచి గారి, మంచి బూరి, వీటన్నిటికంటే కూడా భారీగా ఉంటుందిట ఈ ఎలక. అటువంటిది ఎలక పిల్లి కలిసి తిరుగుతున్నాయి అక్కడ. సౌహృదం శ్రితం, ఒకదాన్నొకటి శ్రితం ఆశ్రయించుకున్నాయి. ఎలాగా? సౌహృదం, మంచి మనస్సుతో విరోధం విడిచి కలిసిమెలిసి ఉన్నాయి అక్కడ. దాంతో పార్వతికి ఆశ్చర్యం కలిగింది. ఈ స్థలమే నా తపస్సుకి పనికి వచ్చే స్థలం అనుకున్నది. అక్కడ ఒక ఆయన కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన బక్క చిక్కిపోయి ఎండిపోయినట్టుగా ఉన్నాడు. కానీ ఆయన శరీరం నుంచి మహాకాంతి బయటకు వస్తున్నది. ఆయన తెల్లగా ఉన్నాడు, జటాజూటాలు ధరించాడు, పెద్ద పెద్ద శ్మశ్రువులు మేసాలు ఉన్నాయి, గెడ్డం ఉన్నది. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి పార్వతీమాత కస్త్వం అన్నది. కహ త్వం, నీవెవడవు? అప్పుడు ఆయన 2 చేతులు జోడించి, అమ్మ ఇన్నాళ్ళు తపస్సు చేశాను, ఆ తపఫలితంగా నీ దర్శనం అయ్యిందా? జగన్మాత పార్వతీదేవి నా కోసం ఇక్కడికి దిగొచ్చింది, నా పూర్వజన్మ సుకృతం అని కన్నీళ్లు పెట్టుకుని ఆనందంతో పొంగిపోయి కాళ్ళ మీద పడిపోయాడు. నిజంగా ఎన్నేళ్ళు తపస్సు చేస్తే అమ్మవారి దర్శనం అవుతుంది? అమ్మవారి దర్శనం పక్కన పెట్టండి, ఆమె కాలి కింద ఉన్న ఇంత దుమ్ము దొరికితే చాలు, ఆ దుమ్ము శిరస్సున వేసుకుందాం, మా జీవితం ధన్యమవుతుందని ఎంతోమంది ఆ తల్లి కోసం ఎదురు చూస్తారు. కానీ ఆమె పాదధూళి కూడా దొరకదు మనకి. అటువంటిది ఆవిడ స్వయంగా తపస్సు చేసుకుంటున్న బక్క చిక్కిన డొక్కలెండిన ఋషికి దర్శనమిచ్చింది. అందుకే అతడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని, మాతా నన్ను గౌతముడు అంటారు, మీ దంపతుల దర్శనం కోసం ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను. నీకు తెలియందేముంది, అరుణాచలంలో ఈ ప్రాంతం చాలా గొప్ప ప్రాంతం, ఇది రహస్య గుహ. ఈ గుహలో నీ కుమారుడు స్కందుడు కూడా తపస్సు చేశాడు. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం ఉన్న స్థలం అదే. భగవాన్ రమణ మహర్షి అక్కడ తపస్సు చేశారే, ఆ రమణాశ్రమం ఉన్న స్థలం అది. ఈ స్థలంలో శరీరముతో శాశ్వతముగా కైలాసం పొందడం కోసమని నేను కఠోర దీక్షతో నిష్ఠతో ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం జపం చేసుకుంటూ తపస్సు చేస్తున్నాను. నా అదృష్టం, నువ్వు దర్శనమిచ్చావు, ఇక నా తపస్సు ఫలించినట్టే అన్నాడు. ఓహో, అయితే ఈ స్థలం గొప్పదనమాట. ఏది ఈవిడికి తెలియనట్టుగా. ఓహో, మా కుమారస్వామి ఇక్కడే ఉన్నాడా? అయితే ఇక్కడ తపస్సు చేస్తే త్వరగా తపస్సిద్ధి అవుతుందన్నమాట, ఫలితం వస్తుందన్నమాట. అయితే ఇక్కడే నేను తపస్సు చేసుకుని నా నల్లదనం పోగొట్టుకుని తెల్లదనం పొందుతాను అనుకున్నది. గౌతముడు తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి ఆ ప్రాంతం అంతా ఆయన ఆశ్రమం అంట. ఆ రోజుల్లో ఎవరు తపస్సు చేసుకుంటే వాళ్ళదే, రిజిస్ట్రేషన్ లక్కర్లేదు, వేలిముద్ర లక్కర్లేదు. అసలు ఇప్పుడు అవెందుకులేండి, కొన్ని చోట్లయితే కబ్జాయే, ఆక్రమణే. 4 రోజులు ఇల్లు కట్టకపోతే తర్వాత ఆ స్థలం కనపడదు, 500 మందికి అమ్మేస్తాడు వాడు దాన్ని. అమ్మ బాబు అలా అయిపోయింది కాల ప్రభావం వల్ల. కానీ ఆ రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్లు ఉండేవి, రాజులు పట్టాలు ఇచ్చేవారు. ఇక్కడ పట్టాలక్కర్లా. అడవుల్లో కొండల్లో ఎవరైనా ఋషులు తపస్సు చేసుకుంటే ఆ ఆశ్రమములు వాళ్ళకి చెందినవన్నమాట. అందుకని ఈవిడ పార్వతీదేవి, గౌతమ నేనిక్కడ కొంతకాలం తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను, అనుమతిస్తావా అంటే ఆయన తెల్లబోయి, అనుమతి నేనివ్వడం ఏమిటి, ఈ చరాచర జగత్తంతా మీది, జగన్మాతవైన నీది, నీవు కానిది ఈ స్థలం ఎక్కడైనా ఉన్నదా ఈ ప్రపంచంలో? అణువు మొదలుకొని బ్రహ్మాండమంతా వ్యాపించిన ఆది పరాశక్తివి, నీకు అభ్యంతరం ఏమిటి? నువ్వు తపస్సు చేసుకుంటే ఈ ఆశ్రమ ప్రాంగణంలో రోజు నీ దర్శనం నేను చేసుకోవచ్చు. నిన్ను దర్శిస్తే నా సకల పాపాలు తొలగిపోతాయి, సకలౌఘములు తొలగి నేను శాశ్వతంగా కైవల్యం పొందుతానని భక్తితో నమస్కరించాడు. అదిగో అక్కడ కూర్చున్నది ఆవిడ తపస్సు మొదలెట్టింది. ఆ సమయంలోనే మహిషాసురుడు పుట్టుకొచ్చాడు. మహిషుడి కథంతా దేవీ భాగవతంలో చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు, ఇక్కడ క్లుప్తంగానే చెబుతాం. ఎందుకని, ఇక్కడ అమ్మవారి చరిత్ర, అరుణాచల చరిత్ర ఎక్కువ ప్రాధాన్యం కనుక. పూర్వం ఒకప్పుడు ధనువు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ ధనువు కొడుకులు దానవులు. దానవులు అంటే ధనువు యొక్క కొడుకులు. ధనోహ అపత్యంపమాన్ దానవః. ఆ కొడుకుల్లో రంభుడు, కరంభుడు అని 2 అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఇద్దరు సకల సంపదలు పొందడానికి, చావు లేకుండా చేసుకోవడానికి సంకల్పించి హిమాలయ పర్వతాల్లో తపస్సు ప్రారంభించారు. అందులో కరంభుడు అనేవాడు నీళ్లల్లో పీకలోతు నీటిలో నిలబడి తపస్సు చేశాడు. కేదారంలో మందాకిని అనే నది ఉంది కదా, ఆ నదిలో నిలబడి కంఠం వరకు నిలబడి తపస్సు చేశాడు.
అసలు ఎవడైనా అందులో 2 నిమిషాలు స్నానం చేస్తే వాడి శరీరం స్తంభించిపోయి ఆ తర్వాత వాడు ఉండడిక. అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. ఈ దిక్కుమాలవాడు అందులో కూర్చుని ఏకధాటిని తపస్సు చేస్తున్నట్ట. ఎవడో ఉండలేడు. అలా స్నానం చేసిన వెంటనే ఎవరో ఒకళ్ళు లాగేయాలి వెంటనే బయటికి. కొంచెం దిట్టంగా ఉన్నవాడిని తీసుకెళ్ళాలి కూడా, లేకపోతే లాగడం కూడా కష్టం అన్నమాట. అంతటి కటిక చలిలో కంఠం వరకు ఆ నీళ్లలో నిలబడి అలా వాడు తపస్సు చేయడం మొదలెట్టాట. ఓం హిరణ్యరేతసే బ్రహ్మదేవాయతే నమః అనే మంత్రమును పఠిస్తూ తపస్సు చేశాడు. ఒడ్డు మీద 5 అగ్నిగుండములు పెట్టుకుని, అంటే పంచాగ్నిహోత్రములు పెట్టుకుని ఆ మధ్యలో రంభుడు తపస్సు చేశాడు. రంభుడు ఒడ్డున, పంచాగ్నిహోత్రముల మధ్యలో, కరంభుడు నీటిలోను బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొందడానికి, మృత్యువు నుంచి బయటపడడానికి తపస్సు చేశారు. ఆ కఠోర తపస్సు వాడు చేస్తుంటే ఇంద్రుడికి భయం వేసింది. ఈ దుర్మార్గులు తపస్సు చేస్తారు, బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు, వరాలు ఇస్తాడు, దాంతో వీడు నా ప్రాణం తీస్తారని వెంటనే ఒక మొసలి రూపం ధరించి నీళ్లలో ఉన్న కరంబుడి కాళ్ళు పట్టుకు లాగి కరకరకర నవిలి తినేశాడు. మనం అదేదో కీర దోసకాయ నవిలినట్టుగా నవిలి పారేసాడు వాడిని. దోసకాయ పచ్చడి, కీర దోసకాయ పచ్చడిని చేస్తారు. అలాగే కొంతమంది పలావ్ అనే పేరుతో దాంట్లో ఒక దిక్కుమాల చట్నీ వడి చూసాను, కరకర కరకర తెగ నవిలేస్తారే, అలా నవిలి పారేశాడు ఈ కరంభుడిని. దాంతో రంభుడికి బాధ కలిగింది. నా సోదరుణ్ణి ఇంద్రుడు చంపేశాడు, ఇక నేనెందుకు బతకడం అని నిప్పుల్లో దూకి చావబోయాడు. ఆ నిప్పుల్లోకి దూకి కత్తితో తన తల నరుక్కుని అందులో వేసుకోబోయాట. వెంటనే అగ్నిహోత్రంలో నుంచి అగ్ని ప్రత్యక్షమై కత్తితో తన తలని నరుక్కోబోతున్న రాక్షసుడి యొక్క కుడి చేతిని పట్టుకుని ఆ కత్తిని ఆపి, నీకేమన్నా పిచ్చెక్కిందా? ఈ కత్తితో నెత్తిని కొట్టుకుని మిత్తిని పొందుతావా, మృత్యువుని పొందుతావా? బ్రతికి ఉంటే ఎప్పుడైనా శుభం పొందొచ్చు. ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి, జీవించిన వాడికి 100 ఏళ్ల తర్వాతైనా సుఖం వస్తుంది. ఎందుకురే బాబు చావడం, నా మాట విని చచ్చకన్నాడు. నేను చచ్చకుండా ఉండాలంటే, ఈ చచ్చగనే పదం సరదాగా అదేదో సినిమాలో ఉంటుంది రాడ, నేను చచ్చిపోతాను రోయ్ అంటుంది అనమాట వాళ్ళ అమ్మ లోపల. అది ఎవరో కనపడదు, మాటలు కనపడదు అంతే. అప్పుడు వెంటనే ఇక్కడి నుంచి రేలంగి చచ్చకమ్మా చచ్చక అంటాడు దొంగరాముడు. అసలు ఏం పాటలండి ఆ రోజుల్లో, అద్భుతమైన పాటలు, అద్భుతమైన సినిమాలు, ఆ కథలు, ఆ భాష, సంభాషణ ఓ రకమైన హాస్యం, ఆనందం కలిగిస్తాయి అన్నమాట. ఇప్పుడు పాటలు వింటే చెంబుడు నీళ్ళలో దూకి చచ్చిపోదాం అనిపిస్తుంది. చెంబుడు నీళ్ళలో దూకి చావలేం, కానీ దొరికితే చెంబుడు నీళ్ళలో దూకేద్దాం అనిపిస్తుంది అనమాట. రామరామ అదేం పాడ, బండబూతులు అసలు అర్థమే కావనుకోండి. పాడేవాడు కూడా గొంతంతా బీభత్సంగా పెట్టుకు పాడేస్తున్నారు. పాడేవాళ్ళు లేక కాదు, అలా పాడు చేసుకుంటున్నాం మనమే. రాసే కవులు, గొప్ప కవులు ఎప్పుడూ ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. నిన్నగాక మొన్న వెళ్ళిపోయిన సీతారామ శాస్త్రి గారి కవిత్వం ఎంత గొప్ప అద్భుతమైన కవిత్వం వేసేయండి ఆయన. కానీ ఘంటసాల వంటి వారు మహానుభావులు వెళ్ళిపోయారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్న గొప్పవాడు ఆయన వెళ్ళిపోయాడు. సుశీల వంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళనేమో నోటికి వచ్చినట్టు పాడమంటున్నారు. దాంతో వాళ్ళు కీచు గొంతుకు పెట్టి పడతారు. జడాగడా ఏమిటో జడాగడ దిక్కుమాలది. అది వింటే జడలతో ఉన్న శివుడు కూడా చెంబుడు నీళ్ళలో దూకడం. అసలు గంభీరమైన కంఠంతో జటాకటాక సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరింటే ఆ గంభీర కంఠానికి శివుడు దిగి వస్తాడు. ఇప్పుడు వీడు పాడితే శివుడు పారిపోతాడు. ఓ చోట ఆంజనేయ స్వామి వారికి ఉత్సవాలు చేస్తున్నారు. ఏది హనుమత్ జయంతి సమయంలో హఠాత్తుగా హనుమంతుడి విగ్రహం మాయమైపోయింది. ఏమైపోయింది హనుమంతుడి విగ్రహం అని చెప్పి అంతా వెతికారు. వెతికితే ఊరవతలు ఎక్కడో పొలాల్లో కనబడ్డాడు హనుమంతుడు. ఈ ఉపాసకుడు కూడా ఉన్నాడు. ఆయన హనుమంతుడి కాళ్ళు పట్టుకుని, ఏమి స్వామి పందిట్లోంచి మాయమైపోయామంటే ఏం చేయమంటావు? లే 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 నారాజా అని రోజు అదే పాట లేచి వెళ్ళిపోయాను అన్నాడు. కాబట్టి మనం పెట్టే పాటలు శివుడా అక్కడ, ఆంజనేయుడు పెట్టడమా? ఈ పాటలు ఏమిటండి దరిద్రం? పందిళ్లల్లో ఈ మధ్యన వినాయకుడి చవితి పందిట్లు, ఇదేమిటి దరిద్రం? కొట్టండి, తిట్టండి, గెల్లండి, చంపండి ప్రేమ, లేదంటే రబ్బర్ గాజులు తెస్తాను. శివుడికి విఘ్నేశ్వరుడికి రబ్బర్ గాజులు ఎందుకు? అది ఎక్కడ పడాలో అక్కడ పడాలి. అందువల్ల ఔచిత్యం అనేది ఒకటి ఉంటుంది. నేను ఇలా అన్నానని మీరు ఏమనుకోవద్దు దయతోటి. ఎందుకు చెప్తానంటే అక్కడ విఘ్నేశ్వరుడి పందిరి పెట్టారు చక్కగా. వాతాపి గణపతిం భజ అంటే ఆయన ఒక్కడు కూర్చుంటాడా? లేకపోతే ఈ పాట పెడితే ఆయన కూడా పారిపోతాడు అంతే. కొరకనా, గిల్లనా, కొట్టనా, ఒసేయ్, ఏమేయ్, ఏమిటి పదాలు? అంటే తెలుగుని, పాటని ఎంత హత్య చేయాలో అంతా కుని చేసి పారేస్తాం మనం. భగవంతుడు అనుగ్రహించి మనల్ని సద్బుద్ధి ఇచ్చి సరైన మార్గంలో పెట్టుగాక. అందువల్ల ఎప్పుడు కూడా మనం ఆత్మహత్య చేసుకోకూడదు,
చావద్దునాయన అంటే చావకేం చేయనండి, మా తమ్ముడిని ఇంద్రుడు మొసలి రూపంలో చంపేశాడు, ఇక నేను బతకలేననగా నువ్వు బతికితే నీకు వరాలు ఇస్తానన్నట్టు ఆయన. కారణం ఒకటి ఉన్నది కాబట్టి, పైగా పంచాగ్నుల మధ్యలో తపస్సు చేయటం వల్ల అగ్నిహోత్రుడు ఆ తపస్సుకి అప్పటికే మెచ్చుకున్నాడు. తపస్సుకి భగవంతుడు ఆకర్షితుడవుతాడు, అందుకే దానికి తపస్సు అని పేరు. భయంకరమైనది తపస్సు అంటే. చలికి తట్టుకొనుట, వేడికి తట్టుకొనుట, ఆకలికి తట్టుకొనుట, గురువుగారు చితక్కొడుతూ ఉంటే దెబ్బలకి తట్టుకొనుట, ఇవన్నిటినీ కలిపి తపస్సు అంటారు. తపము అంటే వేడి, ఎన్నో రకాల వేడుల్ని తట్టుకోవాలి. ఇప్పుడు వాడు తట్టుకున్నాడు కాబట్టి అగ్ని, నువ్వు చావకూడదు, నీకు వరాలు ఇవ్వాలి, నీ తపస్సుకు మెచ్చాను, ఏం కావాలని అడిగితే, నాకు మహాపరాక్రమవంతులైన కుమారులు కావాలి, వాళ్ళల్లో ఒకడు దేవతలకు కూడా అజేయుడవ్వాలి, వాడిని చంపడానికి తల్లకిందులైపోవాలి, అటువంటి సంతానం నాకు ప్రసాదించనగా తథాస్తు, నీకు 2 కొడుకులు పుడతారు, వాళ్ళ వల్ల ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, పర్వాలేదులే వరం ఇచ్చాను, ఇక చావద్దు, కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. ఇక్కడ నుంచి హిమాలయాల్లో బదరీ వైపు ప్రయాణం చేయి, దారిలో నీకు నచ్చిన ఒక స్త్రీని పెళ్లి చేసుకో, ఆ స్త్రీ వల్ల నీకు సంతానం కలుగుతుంది, నీకు నచ్చిన స్త్రీ వల్లే నీకు పుట్టే పిల్లలు కూడా సరైన రూపంలో ఉంటారు, సరైన స్త్రీని పెళ్లి చేసుకోకపోతే నీచులై పుడతారు, జాగ్రత్త అన్నట్ట. ఆ తర్వాత అగ్ని మాయమైపోయాడు. ఇప్పుడు వీడు హిమాలయాల్లో తిరుగుతూ, నాకు నచ్చిన సుందరిని పెళ్లి చేసుకుంటాను, ఆవిడ వల్ల నాకు 2 కొడుకులు పుడతారు, ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకుందామని బయలుదేరాట. ఒక్కోసారి యోగం బాగాలేక పిచ్చి పనులు చేస్తారు. గురువుగారు ఓ మంచి సంబంధం తెచ్చారనుకోండి, నేను ఆయన ఈ పెళ్లి చేసుకుంటే నీ బతుకు బాగుపడుతుందిరా అంటే, వద్దండి, మా అమ్మ వద్దందండి, మా తాత వద్దన్నాడండి, బంధువులు వద్దన్నారండి అని గురువుగారు చెప్పిన సంబంధం కాకుండా దిక్కుమాల సంబంధం చేసుకుని భ్రష్టు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. గురువులకి తెలియదా ఎవరికి ఏ సంబంధం చేస్తే మంచిదో? అది యోగం, ఎవడి కర్మ వాడిది, ఈ కర్మను ఎవరు తప్పించలేరు. అలాగే చెప్పాను కదా, వీడి కర్మ వీడిది. హిమాలయాల కేసు పెడుతూ ఉంటే వీడికి దారిలో అప్సరసలు కనబడ్డారు, నచ్చలేదట, దేవతా స్త్రీలు కనబడ్డారు, మరీ బొత్తిగా బాలేరు వీళ్ళు, తెల్లగా ఉన్నారు, ఓవర్గా ఉన్నారు. ఇలా అనుకుంటూ ఒక గౌడి గేదెను చూశాడు. అహనా సుందరంట, ఓహనా సుందరంట, గౌడు గేది సుందరంట, గౌడు గేది సుందరంట అంటూ ఈ పాడు మనస గౌడు గేదె మీద వేసుకున్నాడు వీడు. గేదె నచ్చింది వాడికి, ఇది ఒక యోగం. అందుకని ఏమన్నారు, కర్మయోగమును ఒక్కడు తప్పించలేడు, లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశక్యతే. నుదుట రాయబడిన బ్రహ్మగారి రాతని, ఈ గీతని మార్చడం, తొలగించడం ఎవ్వడి వల్ల కాదు. బ్రహ్మవాడికి ఆ రాత రాసినట్టున్నాడు, గేది కనబడగానే వెంటనే వీడు గేది వెంటబడ్డాడు. ఓహో గేది, నన్ను పెళ్లి చేసుకున్నాడు. చిచ్చి నువ్వు రాక్షసుడివి, నేను గేదిని, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటానది. అది గేది లాంగ్వేజ్ అనమాట. అంది అంటే ఏమిటి, నేను నిన్ను పెళ్లి చేసుకోనని. ఆ లాంగ్వేజెస్ వాళ్ళకి అర్థమవుతాయి, మనకేం అర్థమైతే వస్తాయి. నేను గేదిని కాబట్టి దున్నపోతునే పెళ్లి చేసుకుంటానండి అనగానే వీడేం చేశాడు, నా జాతిని మార్చుకుంటాను, మేము రాక్షసులం, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తామని వెంటనే వీడు దున్నపోతు అయిపోయాడు. చూసారా, ఈ దున్నపోతు ఆ గేదె మెడలో తాళి కట్టింది, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, ముచ్చటగా తిరిగారు. అసలు దేవీ భాగవతంలో ఇంకా అద్భుతంగా వర్ణించారు, ఇక్కడ క్లుప్తంగా చెప్పారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, గేదె గర్భవతి అయ్యింది. ఇక ఈ గేదెను వదలలేకపోయేటవాడు, ఎక్కడికన్నా కూడా పడి వెళ్ళిపోయాడు అన్నవాడు, అంత ప్రేమ అనమాట. అంటే అప్పటి నుంచి ఏమన్నారు, తా వలచింది రంభ అన్నారు, తా మునిగిందే గంగ అన్నారు. ఈ ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్యలో ఎలా పొట్టమరిస్తుందో చెప్పలేం, అదొక విచిత్రం. అసలు ఒక్క క్షణం విడిచిపెట్టేవాడు కదట, అది గడ్డి మేస్తున్నా కూడా ఉండేవాడు, అది పడుకున్నా కూడా ఉండేవాడు. వెర్రి మహాభయంకరమైన వ్యామోహం అది. ఈ వ్యామోహమే జీవులను పతనావస్థకి తీసుకెడుతుంది. మనం పురాణాల్లో విన్నాం, ఊర్వశి వెంటపడి భ్రష్టుడైపోయాడు పురూరవుడు. సుందరి అనే ఆవిడ వెంటపడి భ్రష్టుడైపోయాడు నందుడు. అంటే బుద్ధుడికి నందుడు అను తమ్ముడు ఉండేవాడు, గౌతమ బుద్ధుడికి సవతి సోదరుడు, అతన్ని నందుడు అంటారు. వాడికి సుందరి అంటే పిచ్చ. ఆ ఇద్దరిని సన్యాస దీక్షలోకి లాక్కొచ్చాడు బుద్ధుడు. అందుకే సౌందరనందం అనే కావ్యాన్ని పెంగళీ కాటూరు కవులు రాశారు. ఇలా చాలా అద్భుతమైన విచిత్రమైన ప్రాణులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఒక్క క్షణం కూడా స్త్రీని విడిచిపెట్టకుండా, భార్యను విడిచిపెట్టకుండా ఉండే ఒక గొప్ప ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ అన్నమాట. వాళ్ళు వీళ్ళు అంటారు ఏంటండి, పూర్వం పితృదేవతల వంశంలో పుట్టినటువంటి
రురువు అని ఒకడున్నాడు, ప్రమద్వరని పెళ్లి చేసుకున్నాడు కదా. ప్రమద్వరని పాము కాటేస్తే చచ్చిపోతే తన ఆయువులో సగం ఇచ్చాడు. ఇచ్చి చచ్చిపోయినావండి మళ్ళీ బతికించుకొని ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అందుకే ప్రమద్వర రురువుల యొక్క కళ్యాణ ఘట్టం భారతంలో చాలా గొప్పదన్నమాట. రురువు ఒక గొప్ప ఋషి, ప్రమద్వర అని ఒక సుందరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇంతలో ఆ సుందరిని ఒక పాము కాటేసింది, చచ్చిపోయింది ఆవిడ. నేను ఆవిడని పెళ్లి చేసుకోకపోతే ఉండను అని తన తపశ్శక్తితో మృత్యుదేవతను పిలిచాడు ఏకంగా. అప్పుడు మృత్యు వచ్చాడు. నాయన చచ్చిన వాళ్ళని బతికించలేం, కాకపోతే నీ తపశ్శక్తి గొప్పది కాబట్టి నీకు వరం ఇస్తున్నావు, నువ్వు నీ ఆయువులో సగం గనక ధారపోస్తే నీ భార్య బతుకుతుంది, ఆవిడ పెళ్లి చేసుకోవచ్చు అనగా అప్పుడు ఆయన నా ఆయువు ఎంత అన్నాడు. నీకు 51,000 సంవత్సరాల ఆయువు ఉంది అన్నాడు మృత్యుదేవత. అయితే ఇందులో సగాన్ని తీసుకెళ్ళి మా ఆవిడకి ఇచ్చేస్తున్నాను అన్నాడు. వెంటనే ఆవిడ బతికింది. ఇద్దరు టింగురంగా తిరిగారు. అప్పుడు ఈ రురువు కోపం వచ్చి నా భార్యని చంపిన ఆయువులో సగం పోగొట్టిన ఈ పాముల్ని చంపేస్తానని కనిపించిన పాములలో పొడి చంపేసేవాట ఓ గుణపం పుచ్చుకుని. పాములు ఏం చేయలేవు ఎందుకంటే ఈయన తపస్సేది. అలా కొన్ని వందల పాములు చంపాడు. అదో పెద్ద కథ అనుకోండి. ఈ కథని జనమేజయుడికి మహానుభావుడు ఎవరు వైశంపాయనుడి యొక్క శిష్యుడు ఉదంకుడు అనేవాడు చెప్పాడు. చాలా గొప్పవాడు ఈ ఉదంకుడు. ఉదంకుడు పైలుడి యొక్క శిష్యుడే కాక పౌష్యుడి యొక్క శిష్యుడే కాక వైశంపాయనుడికి మిత్రుడు కూడా. చాలా గొప్పవాడే. సరే ఇదంతా మనం పక్కన పెడదాం. ఎందుకు చెప్తానంటే ఈ వ్యామోహంతో కూడా తిరిగేవాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజున ఆ హిమాలయాల్లో తిరిగి ఓ దున్నపోతు, కొత్త దున్నపోతు చూసింది. ఆ దున్నపోతు కూడా ఈ గేదె మీద వెంటబడింది వ్యామోహంతో. బాబోయ్ అని అరిచింది ఈ గేదె. గేదెల్లో కూడా పతివ్రతలు ఉంటారు. అందుకని ఈ పరాయి పురుషుడు అయినటువంటి దున్నపోతున వెంటబడుతుంది రక్షించమనగానే ఈ రంభుడు దున్నపోతు రూపంలో ఉన్నవాడు ఈ కొత్త దున్నపోతుతో తగాదపడ్డాడు. కొత్త దున్నపోతు కొంచెం స్ట్రాంగు, అది వీడి కొమ్ములతో పొడి చంపేసింది. చంపి ఇప్పుడు ఈ గేదె వెంటబడింది. దాంతో ఇది రక్షించండి రక్షించండి, నా భర్తని చంపినటువంటి ఈ దున్నపోతు నా వెంటబడుతున్నది అనగానే అక్కడ ఉన్న యక్షులు గంధర్వులు వచ్చి బాణాలతో ఈ కొత్త దున్నపోతుని చంపారు. అప్పుడు ఈ దున్నపోతు చచ్చిపోయినా, తన భర్త చచ్చిపోయినా, గౌడు గేదె రూపంలో ఉన్నటువంటి ఈ సుందరి ఏడుస్తూ మీరు నన్ను రక్షించారు, అయితేనేం నా భర్త కూడా పోయాడు, భర్త లేనిదే నేను బతకలేను, నేను చచ్చిపోతాను అని అగ్నిగుండం వ్రేల్చుకుని అందులో దూకబోయింది. తప్పమ్మా, నువ్వు గర్భవతివి, గర్భవతులకు ఆత్మహత్య చేసుకునే అధికారం లేదు, భర్తతో సహగమనం చేయాలంటే భార్య గర్భవతి అయ్యి ఉండకూడదు అనగా, అయితే ఇప్పుడే ఈ పిల్లల్ని బయట పారేస్తా అని తన కొమ్ములతో తన డొక్క చీల్చుకుని పొట్టలో ఉన్న పిల్లలిద్దరిని బయట పారేసి అప్పుడు తన భర్తతో సహగమనం చేసి చచ్చిపోయింది గేది. ఆ కడుపులోంచి బయటకు వచ్చిన వాళ్ళలో ఒకడు రక్తబీజుడు. వాడి శరీరం నుంచి ఒక రక్తపు బిందువు కింద పడితే ఇంకో రక్తబీజుడు పడతాడు. వాడు శుంభని శుంభుల దగ్గరికి పోయాడు. ఇదిగో రెండో వాడే మహిషాసురుడు. మహిషి యొక్క కుమారుడు, మహిషము యొక్క కుమారుడు కాబట్టి అతడు మహిషాసురుడు. వాడికి స్త్రీ చేతిలో తప్ప చావు లేకుండా బ్రహ్మగారు వరం ఇచ్చాడు. వాడు సరిగ్గా ఈ పార్వతి తపస్సు చేసుకుంటున్న రోజుల్లో పుట్టి పార్వతీదేవి తపస్సుని పాడు చేయడానికి సంకల్పించాడు. అప్పుడే అమ్మవారు దుర్గాదేవిని పిలిచి, అమ్మ దుర్గామాత, నువ్వు ఆదిపరాశక్తివి, దేవతలు నిన్ను ఎలాగో ప్రార్థించారు, నువ్వు మహిషాసురుణ్ణి చంపి నా దగ్గరికి ఈ మహిషాసురుడు రాకుండా నా తపస్సు పాడు కాకుండా చూడన్నదట. అప్పుడు అమ్మవారు దేవతల ప్రార్థన అంగీకరించి మహిషాసుడి మీదకి దండయాత్రకి వెళ్ళింది. ఈ కథ అంతా దేవి భాగవతంలో వస్తుంది. ఘోర యుద్ధం జరిగింది అమ్మవారికి మహిషాసురుడికి కూడా, దుర్గాదేవికి. ఈ జగన్మాత వాడిని చంపడానికి చాలా రూపాలు ధరించింది. అదంతా పెద్ద కథ అనుకోండి. చివరికి వాడి తలని కత్తితో నరికి అవతల పారేసింది. వాడు చచ్చాడు. చావగానే వాడు మరణించినంతవరకే దేవి భాగవతంలో ఉంటుంది, కానీ ఆ తర్వాత జరిగిన కథ ఇప్పుడు అరుణాచల మహాత్మ్యం. వాడి తలకాయ వచ్చి వాడి చేతికి అతుక్కుపోయిందిట. ఏ చేతికి పైగా ఎడమ చేతికి అతుక్కున్నది. కుడి చేతిలో కత్తి పుచ్చుకుని వాడి తల నరగ్గానే ఈ తల వచ్చి ఎడమ చేతికి అతుక్కున్నది. కారణం ఏమిటో తెలుసా? మహిషాసురుడు చచ్చిపోవడానికి కొద్ది రోజుల ముందు శుక్రాచార్యుల వారు అతనికి ఒక లింగం ఇచ్చాడు. అద్భుతమైనటువంటి ఒక బాణలింగమును పానవట్టంతో పాటు తయారు చేసి ఒక గొలుసులో పెట్టి మెడలో వేశాడు. నాయన, ఈ లింగం ఉండగా ఎవరు నిన్నంత తేలిగ్గా చంపరో, నిన్ను చంపితే అవతల వాళ్ళకి పాపం చుట్టుకుంటుందని చెప్పి శుక్రుడు మెడలో వేశాట. ఈ లింగం ఉండడం వల్ల వాడి మెడలో వాడి తల నరకగానే అది వచ్చి అమ్మవారి చేతికి అతుక్కుపోయింది.
ఒక చేత్తో కత్తి, నెత్తురోడుతున్న కత్తి పుచ్చుకొని, మరో చేత్తో అతుక్కుపోయిన తలతో జగన్మాత దుర్గామాత 8 భుజములతో సింహవాహనం మీద ఎక్కి పార్వతీదేవి తపస్సు చేసుకుంటున్నటువంటి అరుణాచలం దగ్గరకు వచ్చింది. పార్వతి, నీ కోరిక మీద నీ ఆశ్రమానికి మహిషాసురుడు రాకుండా చేశాను. దేవతల ప్రార్థనతో వాళ్ళ శక్తులు, వాళ్ళ శరీరాల్లో ఉన్న తేజస్సు అంతా సేకరించాను. సింహవాహనం మీద ఎక్కి పరమక్రూరుడైన మహిషాసురుడితో యుద్ధం చేశాను. వాడు నన్ను పెళ్లి చేసుకుంటానంటే చిరునవ్వు నవ్వాను. నన్ను భరించే శక్తి కామేశ్వరుడికి తప్ప మరెవరికీ లేదురా మూర్ఖుడా అన్నాను. వాడు చాలా కబుర్లు చెప్పాడు. అయినా వాడిని నరికి పారవేశాను. కానీ నరికాను కానీ ఇప్పుడు తలకాయ వచ్చి చేతికి అతుక్కుంది. ఇదో పెద్ద చిక్కు, నన్నేం చేయమంటావు అన్నది. పార్వతి ఇప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వింది. మంద హాసం, చిన్న నవ్వు అన్నమాట, పెద్ద నవ్వు కాదు. అప్పుడప్పుడు మన వాళ్ళు జోకు వేసినప్పుడు వికటాట్టహాసం చేసి పక్క వాళ్ళని బాధి నవ్వుతారు. కొందరికి ఆనందం వచ్చిందా పక్క వాళ్ళ తొడలు పగిలిపోయినట్టే. అదో ఆనందం రావచ్చు కానీ పక్కవాడు బాధేయకండి, ఇక వీపు మీద బాధేస్తారనమాట. ఆ మధ్యన ఒక ఆయన కోర్టులో కేసు వేసాడు, మా ఆవిడికి నాకు విడాకులు ఇప్పించండి అని. ఎందుకుట? మీ ఆవిడ ఏమన్నా అన్నం పెట్టట్లేదా? అబ్బాయి చాలా బాగా పెడుతుందండి, ఆవిడకి నేనంటే ఇష్టం అండి. పోనీ పిల్లలు లేరా మీకు? ఉన్నారండి. పోనీ ఆవిడ దగ్గర డబ్బు లేదా? ఉంది. మరి ఎందుకు? ఆవిడకి ఆనందం వచ్చినప్పుడు నేను బతకలేకపోతున్నానండి, ఆవిడకి నవ్వు వచ్చిందంటే నా వీపు మీద దబదబదబ బాధేస్తుంది, నా వెన్నంతా విరిగిపోతుంది, నేను కాపురం చేయలేను అన్నట్ట. ఇది గొడవ. కాబట్టి ఎప్పుడైనా మీకు కనుక ఆనందం కలిగితే భర్తలు భార్యల వీపులు పగలగొట్టకండి, వాళ్ళ తొడలు ఇలా బాధేసిన అవ్వకండి. అలాగే భార్యలు కూడా భర్తని బాధేయకండి. ఎవడి ఆనందం వాళ్ళే అనుభవించండి. అంతగా కావాలంటే మిమ్మల్ని మీరు ఇలా బాదుకోండి, ఎవరి తొడలు వాళ్ళే, గొడవ ఉండదు. అప్పుడు తొడలు ఎర్రగా కందిపోతాయి. అంతలా నవ్వకూడదు, అది వికటాట్టహాసం. అతిహాసం, హాసం, మందహాసం, సుందరహాసం, ఇలా హాసాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అతిహాసం కొంచెం ప్రమాదం. ఎప్పుడు కూడా చిరునవ్వు చాలా బాగుంటుందిట. అందుకే ఎక్కడైనా సరే మందస్మిత ప్రభాపూరమజ్జత్కామేశమానస, మందస్మిత, చిన్న నవ్వుతో, చిరునవ్వుతో అమ్మవారు కనబడుతుంది. ఆ చిరునవ్వు ఎటువంటిది? కాంతివంతమైనది. మందస్మిత ప్రభ, చిరునవ్వు అనే కాంతితో పూర నింపబడిన కామేశ మానస, కామేశ్వరుడు యొక్క మనస్సు కలిగినది. ఎలాగా? మజ్జత్, పైగా నింపబడిన. అంటే ఆవిడ నవ్వితే ఆ నవ్వే ఒక కాంతి, ఆ కాంతిలో మొత్తం కామేశ్వరుడు మునిగిపోయాట. అసలు నవ్వితేనే అంత కాంతి వచ్చి ఆ కాంతిలో కనబడకుండా పోయాడు అనమాట. మీరు చూడండి, పెద్ద ఫ్లాష్ లైట్ వేస్తే ఆ ఎదురుగుండా ఉన్నవాళ్ళు మనకు కనబడరు. ఇక ఒక వ్యక్తి మీద బాగా లైటింగ్ పడిపోతే ఆ లైటింగ్లో ఉన్నవాడు ఓవర్ లైటింగ్ వల్ల మనకి స్పష్టంగా కనబడ్డావు. అంటే కాంతిలో మునిగిపోయాడు. అమ్మవారి చిరునవ్వు కాంతి చేత ముంచబడినటువంటి కామేశ్వరుడి యొక్క మనస్సు కలదట. అంటే ఆ చిరునవ్వు ఎంత గొప్ప కాంతి, ఆ కాంతిలో ఆ కామేశ్వరుడు ఎంత ఆనందం పొందుతూ మునిగిపోయాడో ఆలోచించండి. చూసారా? కాబట్టి చిరునవ్వే గొప్పది అసలు. అలా చిరునవ్వు నవ్వి పార్వతీదేవి, జగన్మాతవి, మా అందరికీ మూలమైన ఆదిశక్తివి, నీకు నేనేం చెప్పాలి అమ్మా? అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఈశ్వరలింగం మెడలో ఉన్నవాడిని చంపకూడదని శాస్త్రం. శివలింగం మెడలో ఉన్న, రుద్రాక్ష మెడలో ఉన్న అటువంటి వాడిని చంపితే మహాపాపంట. రుద్రాక్ష, తులసి, సాలగ్రామం, శివలింగం ఇటువంటివి శరీరం మీద ధరించిన వాడిని సంహరించడం ఘోర పాపంతో సమానం. కానీ అవతలవాడు ఇవి ధరించి కూడా పాపాలు చేస్తే అప్పుడు వాడిని చంపాల్సి వస్తుంది. చంపితే అది పాపమవుతుంది. ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది పరమ పవిత్రమైన అరుణాచలం. ఇక్కడ నువ్వు ఒక సరస్సుని సృష్టించు, ఆ సరస్సులో స్నానం చెయ్యి. అప్పుడు ఈ లింగం ఇక్కడ పడిపోతుంది, పుర్రే కింద పడిపోతుంది. లోకశ్రేయస్సు కోసం ఈ పని చేయవమ్మా అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది. ఆవిడ చేతిలో, కుడి చేతిలో ఏముందని చెప్పాము? ఖడ్గం ఉంది. ఈ ఖడ్గం నెత్తురు ఓడుతుంది. అప్పుడే చంపొచ్చిందేమో మహిషాసురుణ్ణి. ఆ రక్తం కత్తిలోంచి అలా కారుతోందనమాట. నెత్తురు ఓడుతున్న ఈ కత్తితో ఇక్కడ ఒక అపూర్వమైన కుండమును ఏర్పాటు చేయి అనగానే ఆవిడ వెంటనే ఈ కత్తి పుచ్చుకున్నది. ఎడం చేతిలో ఉన్న మహిషాసురుడి శిరస్సును అలాగే పెట్టుకున్నది. ఈ కత్తితో వెళ్ళి
ఈ అరుణాచలంలో ఒక ప్రాంతంలో బండరాయి మీద ఖడ్గంతో ఒక్క పోటు పొడిచింది. పెద్ద శబ్దముతో ఆ రాయి పగిలిపోయింది, విస్ఫోటనం చెందింది, ముక్కలైపోయింది. వెంటనే అడుగు నుంచి పెద్ద జలధార పైకొచ్చింది. ఫౌంటైన్ చిమ్మినట్టుగా ఓ జలధార పైకొచ్చింది. కత్తితో తయారైనటువంటి తీర్థం కనుక దాన్ని ఖడ్గతీర్థం అన్నారు. ఇప్పుడు ఆ ఖడ్గతీర్థం అరుణాచలంలో ఉన్నది. ఆ తీర్థంలో ఈ కత్తితో, ఈ పుర్రెతో, ఈ 8 చేతులతో అమ్మవారు బుడుంగను ములిగింది. అలా ములుగుతూ ఆవిడ ఒక మంత్రాన్ని ఉచ్చరించింది. ఆ మంత్రం మీ అందరికీ ఉపదేశిస్తున్నాను, చెప్పండి అందరూ కూడా. ఓం నమః సోణాధినాథాయ. ఇది నవాక్షర మంత్రం, అమ్మవారు సృష్టించిన నవాక్షర మంత్రం. అంత పూర్వం ఉన్న నవార్ణ మంత్రం ఉందే, చండీ మంత్రం, అది చాలా గొప్పది. అది ఎలాగో చాలా గొప్పది. అదేమో ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే, చాలా గొప్ప అద్భుతమైన చండీ మంత్రం అండి. అది నవార్ణమక్షరం అంటారు. అది ఎలా పడితే అలా ఉచ్చరించకూడదు, కానీ ఈ మంత్రాన్ని మాత్రం ఉచ్చరించే అధికారం అమ్మవారు ఇచ్చింది. ఓం నమః సోణాధినాథాయ 3 9. ఓం నమః 3 అక్షరములు, సోణాధి 3, నాథాయ వెరసి ఓం నమః సోణ అధినాథాయ సోణాధినాథాయ. ఈ నవాక్షర మంత్రం, నవార్ణ మంత్రం స్వయముగా దుర్గాదేవి అరుణాచలములో తాను రచించి మనకిచ్చింది. ఈ మంత్రమును జపిస్తూ అందులో స్నానం చేయగానే అమ్మవారి చేతిలో ఉన్న కత్తి తెల్లగా మారిపోయి రక్తం పోయింది. ఈ చేతిలో ఉన్న మహిషాసురుడి తల కింద పడిపోయింది. ఆ తలకి అతుక్కుని ఉన్న లింగం కూడా కింద పడిపోయింది. అక్కడే పడిపోయింది. ఎక్కడ? ఆ ఖడ్గతీర్థం దగ్గర. ఆ లింగానికి వెంటనే విశ్వకర్మ ఒక గుడి కట్టాడు. ఆ గుడిలోకి వెళ్ళి మొదటి పూజ ఈ జగన్మాత దుర్గాదేవి మహిషాసురమర్దని చేసింది. దానికి పాప వినాశన లింగము అని పేరు పెట్టింది ఆవిడ. ఇదో ఇందాక చెప్పినట్టుగా రుద్రాక్షధారణ చేసిన వారిని, విభూతి ధారణ చేసిన వాడిని, లింగధారణ చేసిన వాడిని, సాలగ్రామ ధారణ చేసిన వాడిని, ఇటువంటి వాళ్ళని చంపడం మహాపాపం. ఈ మహాపాపములు ఆ ఖడ్గతీర్థములో స్నానము చేసి పాప వినాశలింగమును దర్శనము చేసుకుంటే తక్షణం తొలగిపోతాయి. ఇలాంటి మహాపాపాలన్నీ తొలగిపోతాయి. వీలుంటే అక్కడ ప్రదక్షిణ కూడా చేయండి. అసలు ఎప్పుడు ఆలయాల్లో ప్రదక్షిణ చేయాలండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. యాని కాని చ పాపాని, ఏవే పాపాలు చేశామో అవి ఏమేమిటో తెలియదుగా. రకరకాల పాపాలు చేశాం మనం. నోటితో ఉచ్చరించడానికి వీలు కాని అనేక పాపములు ఈ మానవుడు భూలోకంలో జన్మించాక చేస్తాడు. తెలిసి కొన్ని, తెలియక కొన్ని. లోభం వల్ల కొన్ని, మదం వల్ల కొన్ని, మాత్సర్యం వల్ల కొన్ని, కీర్తి కోసం కొన్ని, ధన వ్యామోహం వల్ల కొన్ని. ఇలా నిరంతరం జీవులు చేస్తూనే ఉంటారు. జీవులు చేసే పాపములు 10 రకాలట. ఆ 10 రకాలని కలిపి 3గా విభజించారు. అవేమిటి? వాచిక పాపములు, కాయిక పాపములు, వాచిక, కాయిక, మానసిక పాపాలు. అందులో వాచిక పాపములు అంటే నోటితో చేసే పాపములు, మాటలతో చేసే పాపములు. అవేమిటివి? పైశూన్యం, కొండెములు చెప్పుట, వాడి మీద వీడికి, వీడి మీద వాడికి లేనిపోయిన నేరాలు చెప్పడం అన్నమాట. వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు అని లేనిపోయినని చెప్పడం అనమాట. అదిగో అది ఇలా చేసిందిట, ఇది ఇలా చేసిందిట, ఏం చూసి వచ్చావు నువ్వు? ఇలా కొండెములు చెప్పడం అదొకటి. అసత్యములు పలకడం, ఎప్పుడూ అబద్ధాలే. కొంతమంది నీ జేబులో ఏముంది? ఏమీ లేదు. జేబులో బోల్డ్ ఉన్నాయి, ఏమి లేకపోవడం ఏంటి? అయినా సరే అసత్యాలు ఆడతారు. ఇక 3వది అసంబద్ధ ప్రలాపములు, అంటే అనవసరమైన మాట. ఆ సమయానికి అది అనవసరం. ఎవరో ఇద్దరు కలుసుకున్నారు అనుకోండి, ఆ ఇద్దరు గురించి మాట్లాడుకోకుండా ఏం మాట్లాడాలో తెలియక 3వదనమాట. ఇదిగో అక్కడెక్కడో కొండ మీద 4 నక్షత్రాలు రాలేయట. ఈ పిచ్చివాగుడు ఎందుకు చెప్పండి? అసంబద్ధ ప్రలాపం కాకపోతే అనవసరమైన వాగుడు వాగుతారనమాట. కొందరికి తొట్టుపడుతలు వస్తాయి. కాబట్టి అసత్యమాడడం, పైశూన్యం, కొండెములు చెప్పుట, అసంబద్ధ ప్రలాపం. ఇది కాక ఇక 4వది ఏమిటనమాట? పరులపై అభాండములు వేయట. ఇందాక చెప్పిన పైశూన్యం, ఒకటి మీద ఒకటికి లేనిపోయిన కొండేలు చెప్పడం. కొండెములు చెప్పడం కంటే కూడా లేని నేరాన్ని ఆరోపించుట అన్నమాట. ఒక వ్యక్తి ఆ పని చేయలేదు, అయినా చేశారంటారనమాట. ఇప్పటికి కూడా చాలామందికి తెలియదు. అసూయ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు?
గుణేషు దోషారోప అసూయ అంటే మంచి గుణములలో దోషమును ఆరోపిస్తే దాన్ని అసూయ అంటారు. అనగా ఒక ఆయన అన్నదానం చేశాడు, ఓ 10 మందికి అన్నం పెట్టాడు, అది చాలా మంచి పని అవునా. రెండో వాడు అది చూశాడు, ఈయన మీద కసి, అందుకని తాతగారింట్లో నిన్నటి రోజున వండిన అన్నం కుళ్ళిపోతుంది, ఎవరూ తినడం లేదు, అందుకేనండి అన్నం పెట్టాడు, లేకపోతే ఆయన అన్నం ఎందుకు పెడతాడండి, అన్నం పెట్టాడు, ఆయన సున్నం పెడతాడు, నెత్తి మీదకి అన్నం పెడతాడు తప్ప అన్నట్టే. నిజానికి ఆయన ఇంట్లో అన్నం నిన్న వండి కుళ్ళిపోవడం వల్ల పెట్టలా, ఏదో ఏకాదశి అయ్యాక ద్వాదశి కదా అని 10 మందికి అన్నదానం చేశాడు ఆయన. ఆ మంచి పనులు ఈ చెడ్డ వెతుకుతారు కొందరు. అలాగే ఒక ఆయన పట్టుకొచ్చి 500 నోటు వేసాడు అనుకోండి, 500 నోటు ఎందుకు వేసాడు, అది చిరిగిపోయింది, చల్లక అక్కడ వేసాడు అంటాడు. చల్లకపోతే మాత్రం గురువు గారికి వేయాలి, అలా వేసేవాడు కొందరు ఉంటారు కూడా, అది వేరే విషయం. కానీ మొత్తం మీద ఏదో వేద్దామని వేశాడు, వాడికి తోచింది వేశాడు. ఆ మంచి పనులు చెడ్డ వెతకడం. తిరుపతి నుంచి లడ్డూ పట్టుకొచ్చాడు ఒక ఆయన ఇద్దామని, 3 రోజుల నుంచి ఇంట్లో ఉంది, ఆ లడ్డు ఎవరో తినలేదు, కుళ్ళిపోయి బూజు పట్టింది, అందుకని దాన్ని గురువు గారికి అంటగట్టడానికి వచ్చారండం. అంటే ఇందులో కూడా చెడ్డే. ఇంక మీరు ఏం చేయండి, అందులో ఏదో వెతుకుతారు తప్పుడే. దాన్ని అసూయ అంటారు. గుణేషు దోషారోప అసూయ. అటువంటి వాళ్ళు ఈ నేరాలు ఆరోపిస్తారన్నమాట. ఇవి వాచిక పాపములు, నోటితో చేసే పాపములు, వాక్కుతో చేసే పాపములు 4. ఇక ఆ తర్వాత శారీరక పాపములు 3. శరీరముతో చేసే పాపములు కాయిక పాపాలు అంటారు. అవేమిటనమాట, అనవసరమైనటువంటి హింస, శాస్త్ర విరుద్ధమైన హింస, అన్యాయంగా కొట్టి చంపేయడం, ఆవులు చంపేయడం, ఉట్టిని రోడ్డు మీద దొరుకుతున్న కుక్కను కొట్టి చంపేయడం, అనవసరంగా భార్య పీకి నొక్కి చంపడం, ఇవన్నీ అనవసరమైన హింసలు. అలాగే శరీరముతో వెళ్ళకూడని చోట్లకి వెళ్ళుట, ఓ చోట కొన్ని చోట్ల వెళ్ళకూడదండి, అటువంటి చోటకి వెళ్ళకూడదు, అటువంటి చోటకి వెళ్ళుట. ఇక 3వది ఈ శరీరముతో కృతజ్ఞత అనే భావమును చూపుట, మేలు చేసిన వాడికి అపకారం చేయుట. అవి 3 అన్నమాట. అక్కడికి వాచిక పాపములు 4, కాయిక పాపములు 3. ఇక మానసిక పాపములు 3 ఉన్నాయి. పైకి అందరూ మంచివాళ్లే, కానీ మనస్సులో ఏముందో ఏం తెలుస్తుంది. మనస్సులో ఇతరుల ధనమును ఇతరుల వస్తువులని కోరుకొనుట, పర ద్రవ్య పరకాంతాదులను కోరుకొనుట. ఇక 2వది ఏమిటనమాట, ఇతరులకు కీడును కోరుకొనుట. పైకి మాత్రం అబ్బో మీ అంత మంచివాళ్ళు లేరండం, లోపల మనడు ఎప్పుడు నాశనం అయిపోతాడు, వాడి ఇల్లు కట్టుకుంటున్నాడు, వాడు కొంప కూలిపోను, వాడి దగ్గరికి టౌన్ ప్లాన్స్ వాళ్ళు వెళ్ళి ప్లాన్ అప్రూవల్ లేదని వాడి బిల్డింగ్ పడగొట్టేను అని తిట్టుకుంటాట. అంటే లోపల ఇతరులకి కీడే కోరుకుంటున్నాడు అన్నమాట. ఇక 3వది నాస్తికవాదము మనస్సులో చేయుట. ఈ 3 మానసిక పాపాలు. ఈ విధంగా శారీరక, మానసిక, వాచిక పాపములు మొత్తం వెరసి 10 పాపములు. ఈ 10 పాపములను కలిపి దశ పాపములు అంటారు. దసరా అనే శబ్దం ఎందుకు వచ్చిందంటే దశహర, ఈ 10 పాపములను తొలగిస్తుంది కనుక దాన్ని దశహర అన్నారు, దసరా అయిపోయింది. ఈ 10 మహాపాపములు కూడా ఈ ఖడ్గతీర్థములో స్నానము చేసిన తర్వాత ఓం నమః సోణాధినాథాయ అనే మంత్రము జపించుకుంటూ పాపనాశన లింగాన్ని అరుణాచలములో దర్శనం చేసుకుంటే మొత్తం భస్మం అయిపోతాయి. బూడిదలో పోసినటువంటి పన్నీరు ఎలా పాడైపోతుందో, అగ్నిలో పడిన మిడతలు, అగ్నిలో పడినటువంటి దూజ ఎలా కాలిపోతాయో, దూది కాలిపోతుందో, అలా ఈ పాపములన్నీ తక్షణం నాశనం అయిపోతాయి. అందుకని ఏం చేయాలన్నమాట, మనం జీవితంలో ఒకసారైనా అరుణాచలమునకు వెళ్ళాలి, ఖడ్గతీర్థములో స్నానము చెయ్యాలి, ఓం నమః సోణాధినాథాయ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి, అక్కడ ఉన్న పాపనాశన లింగమును దర్శనము చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ పాపాలు తొలగిపోతాయి. ఇలా కొన్ని క్షేత్రాలు మనకి చెప్పారు. ఇక్కడ అరుణాచలం గురించి చెప్పారు కాబట్టి ఇది చెప్పాను. ఇలాంటి కొన్ని లింగములు ఉన్నాయి, పాపన నాశన లింగాలు అన్నమాట. అటువంటి లింగాలను దర్శనం చేసుకోవాలి తప్పక. ఇలా ఆవిడ పాపాలు పోగానే, అమ్మ పార్వతీమాత నా పాపాలు పోయాయి, ఇదిగో ఈ చేతిలో ఉన్న మహిషాసురుడి తల కూడా పడిపోయింది, పాపనాశన లింగాన్ని ప్రతిష్ఠించాను, ఇక నేను వెళ్ళొస్తాను, మీ దంపతులు సుఖంగా ఉండండి అని అమ్మవారు మణిద్వీపానికి వెళ్ళిపోయింది. సరిగ్గా ఇది జరిగిన రోజు కార్తీక పూర్ణిమ. ఆ రోజు ఉదయం జరిగింది ఇది. సాయంత్రం వేళ ఆ కొండ మీద, అరుణాచల శిఖరం మీద ఒక అపూర్వ జ్యోతి పార్వతికి దర్శనమిచ్చింది. అద్భుతమైన జ్యోతి, అఖండ జ్యోతి, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది, కానీ వేడి లేదు, చల్లగా ఉన్నది. ఇప్పటికి కూడా ఏం చేస్తారు కార్తీక పూర్ణిమ నాడు,
అక్కడ అరుణాచలం మీద జ్యోతి వెలిగిస్తారుండే పైకి వెళ్ళి మేము నడిచి అక్కడికి వెళ్ళగలిగాం మా అదృష్టవశాత్తు. అరుణాచలేశ్వరుడి కటాక్షం ఉంది కాబట్టి వెళ్ళాం, లేకపోతే మానవమత్తుడు అక్కడికి వెళ్ళలేడు, అంత కష్టం ఆ కొండెక్కడం. అది చాలామందికి తెలుసు. అందున కార్తీక పూర్ణిమ నాడు పెడతారు కానీ ఉత్తర రోజుల్లో అక్కడికి వెళ్ళలేరు. వెడితే కూడా ఎలుగుబంట్లు ఇబ్బంది, లేకపోతే జారిపడడం జరుగుతుంది. నిజంగా ఈశ్వర కటాక్షంతో మేము 2015లో ఆ కొండ మీదకి వెళ్ళాం. అందువల్ల చెబుతున్నాను నేను, చాలా గొప్ప కొండ అది. ఆ కొండ అంటే ఇంక అగ్నియే, పాపాలని భస్మం చేసే కొండే. అందుకే యుగయుగాలుగా మహానుభావులు అక్కడ తపస్సు చేస్తున్నారు. అరుణాచలమునకు వెళ్ళటం అంటే శివుడి యొక్క 3వ కన్ను ముట్టుకోవడమే. శివుడి 3వ కన్ను ముట్టుకుంటే నిజంగా భస్మం అవుతారు. కానీ ఆ కొండ మీద కడితే పాపములు మాత్రమే భస్మమై మనం పరమ పవిత్రులం అవుతాం. మన నమ్మకాన్ని బట్టి ఫలితం ఉంటుంది. పార్వతికి కార్తీక పూర్ణిమ నాడు అద్భుతమైన కాంతి దర్శనమిచ్చింది. అక్కడ దీపం లేదు, ప్రమిద లేదు, ఒత్తులు లేవు, నెయ్యి లేవు, అగ్గిపెట్టుతో వెలిగించడాలు లేవు. వన్నిన యోజితం ప్రియం, దానికి నిప్పు పెట్టండి అనే మాట లేదు అక్కడ. దీపారాధన చేసేటప్పుడు ఏం చేస్తాం? సాధ్యం, ముందు ప్రమిద నిండా నెయ్యి పోయి, ఆజ్యం సాధ్యం, నేతితో కూడినది విత్ నెయ్యి. త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులతో కూడినది. ముందు నెయ్యి పొయ్యి, ప్రమిద నిండా కుంది నిండా నెయ్యి పొయ్యి, తర్వాత 3 ఒత్తులు వేయము. సంయుక్తం అనడం ద్వారా 3 ఒత్తులతో కూడినది, లేక 3 కలిపి ఒక ఒత్తిగా చేసినా పర్వాలేదు, మొత్తం మీద 3 ఒత్తులు ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? వన్నిన యోజితం ప్రియం, అప్పుడు నిప్పెట్టు. అగ్గిపెట్టుతో వెలిగిస్తావో కొవ్వొత్తితో వెలిగిస్తావో, కొవ్వు కంటే అగ్గిపెట్టే మంచిది. దిక్కుమాల కొవ్వొత్తి ఎందుకు దరిద్రం. అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదని కొందరు చెప్తున్నారు, ఉట్టి అబద్ధం. ఆ రోజుల్లో అగ్గిపెట్టి ఏడిసిందా? అగ్గిపెట్టిన దీపారాధన నకుర్యాత్తని ఎవడన్నా చెప్పాడా? అన్నీ కొత్త కొత్తవి లేనివన్నీ పుట్టించడం అనమాట. ఈ ఒక్క పని చేయకండి అండం. అన్నవాడి గుండు మీద ఒకటి ఇచ్చుకోవాలనిపిస్తున్నారు వాడు చూస్తే. అన్ని అబద్ధాలే. ఇలా చేస్తే నాశనం అయిపోతాడట. పాప వీడి కోసం వచ్చి చెప్పినట్టుగా వ్యాసుడు. ఇదిగో ఏమండో, రుద్రాక్ష మెడ మీద ఉన్నప్పుడు నిద్రపోకూడదు. రుద్రాక్ష మెడలో ఉంటే నిద్రపోకూడదా? ఇంకేం నిద్రపోతావు? చస్తావా? రుద్రాక్ష శరీరం మీద ఉండగా చచ్చిపోతే వెంటనే నువ్వు దివ్యలోకాలకు పెడతావని దేవీ భాగవతం చెబుతున్నది చూడండి. 12వ స్కందంలో రుద్రాక్ష మహిమలో ఎల్లవేళలో ఉంచుకోండి అన్నారు. కొన్ని అనవసర పాపాలు చేయొద్దన్నారు తప్ప అసలు రుద్రాక్ష ఉండకూడదని ఒకడు. రాత్రిపూట తీసేయాలి, వీడి కోసం వచ్చి చెప్పినట్టు శివుడు అనమాట. అసలు రాత్రే ఉండాలి, ఎందుకంటే నిద్రట్లో ఉండగా నువ్వు తెస్తే అప్పుడు నువ్వు ఎక్కడికి వెడతావు? ఎప్పుడు ప్రాణం పోతుందో మనకు తెలిసినా. ఇంకోడు వచ్చామంటాడు అసలు మల్లెపూలతో పూజ చేయకూడదు అంటాడు ఒకడు. ఇంకోడు వచ్చి శివుడికి నందికి మధ్యలో వెళ్ళావో నువ్వు చచ్చిపోతావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు. శివుడికి నందికి మధ్యలో కాకుండా శ్రీశైలంలో ఎవడన్నా దర్శనం చేసుకుని రాగలడేమో చెప్పండి ఒకసారి మీలో ఎవరన్నా ఉంటే. శ్రీశైలంలో దర్శనం చేసుకోవాలంటే నందీశ్వరుడి దగ్గర నుంచే వెళ్ళి శివుడికి నందికి మధ్యలో నడిచే దర్శనం చేసుకుని బయటికి కడతాడు. అసలు అసంభవం అది. అనవసరముగా తిరగద్దు అని శాస్త్రములు చెబితే చివరికి వీడు పిడివాదం చేయటం. ఈ వ్యాఖ్యాతలు రాసేవాడికి వాడికి బుర్ర తక్కువ రాయడం అనమాట. ఉట్టినే తిరగద్దన్నాడు, సరదాగా తిరగద్దన్నాడు కాలక్షేపానికి. అసలు అర్చకులు రెండింటికి మధ్యలో తిరగకుండా ఎలా అభిషేకం చేయగలరంటే కొన్ని సమయాల్లో ఆలోచించండి. కాబట్టి అసంభవమే నువ్వు చెప్పడం, నువ్వు నాశనం అయిపోతావు అనడం. గోళ్ళు కొరిగితే నీ ఇంట్లో దరిద్రం వచ్చి పడుతుంది. గోళ్ళు ఉట్టినే కొరకద్దన్నారు కానీ కర్మగాలి గోరుకి నొప్పి పుట్టిందనుకోండి, అబ్బా అని నోట్లో గోరెట్టుకుంటే వాడు నాశనం అయిపోతాడట. ఈ చెప్పినటువంటి వాళ్ళ మాటలు వినడం వల్ల నశిస్తాం. ఎక్కడో లేదు దరిద్రం అంతా. ఎవడబడితే వాడు అడ్డమైనవి చెప్పే వాళ్ళలో ఉంది నాశనం అంతా. ఆ రకంగా కొంపలు కూలగొట్టడం, మనుషుల్ని భయపెట్టడం, శివలింగం ఇంట్లో ఉండొద్దంటాడు. ఎవడండి ఈ దరిద్రుడు? అలాంటి వాడు AK-47తో కాల్ చేయాలి అని ఒకప్పుడు ఒక దేవుడు లాంటి మనిషి అన్నాడు. నేను అంటలేదు సుమా, వ్యాసుడు అన్నాడు. మీ ఇంట్లో శివలింగం ఉంచుకోండి, ప్రతి ఇల్లు ఒక శివాలయం, ప్రతి ఇల్లు ఒక విష్ణు ఆలయంగా ఉండాలి. సాలగ్రామాన్ని ఉంచుకోండి, ఇన్ని నీళ్లు పొయ్యండి, ఆ నీళ్లు తాగండి, మీ పాపాలు పోతాయి. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. సాలగ్రామం శిల నుంచి వచ్చే నీరు తాగితే సమస్త పాపాలు పోతాయట. అది పాపహారి విశేషత అన్నాడు ప్రత్యేకంగా. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం. ఈ నీళ్లు తాగితే అకాలంలో నీకు చావు రాదు, ఆ చావుని తొలగిస్తుంది. అది సకల వ్యాధులు తొలగుతాయి. అందుకని ఇంట్లో సాలగ్రామాలు ఉంచుకునేవారు. మనం వెకిలి వేషాలు వేయకుండా ఉండడానికి కొన్ని నియమములు చెప్పారు తప్ప ఆ నియమముల వంకతో ఇంట్లో దేవుణ్ణే లేకుండా చేసుకోమనే. ఏమీ ఉండటంలా. దానివల్ల ఏమైపోతుంది? నాయనా ఆవాలతో పూజ చేస్తే, శివుడికి అభిషేకం చేస్తే శత్రువులు నశిస్తారంటే చేయకూడదంటాడు ఒక పిచ్చపీరుగా.
ఆవాలేమో దాని గురించి శివపురాణంలో చెప్పారు. రాజికా పూజనం శంభో శత్రోర్మృత్యుకరం శుభం. నల్లని ఆవాలతో శివుణ్ణి పూజిస్తే 1,00,000 ఆవాలట, అంటే 16 కేజీలు. 16 కేజీల నల్ల ఆవాలతో శివుడికి అభిషేకం చేస్తే నీ శత్రువులు నశించిపోతారు, మిత్రులు అవుతారు అని ఉంది. నువ్వు చేయకపోతే ఏమవుతుంది? రేపటి నుంచి శివుడి మీద నమ్మకం పోతుంది. చక్కగా తులసి రసం తీసి ఆ రసంతో శివుడికి అభిషేకం చేయి, ఎంతో మంచిది. అవి చెయ్యవు, చేయకపోతే ఏమవుతుంది? భ్రష్టులు అవుతారు వీళ్ళు. మంచి మంచి అర్చకులను తయారు చేయండి, పురోహితుల్ని మహాత్ముల్ని తయారు చేయండి. వాళ్ళంతా కలిసి ఈ దేశాన్ని రక్షిస్తారు. వాళ్ళని పోషిద్దాం మనం. అప్పుడు ధర్మం నిలబడుతుంది. ఏమి శాస్త్ర ప్రకారం చేయాలో పురాణాల్లో ఉన్నవన్నీ వాళ్ళ చేత చదివించి వాళ్ళ చేత చేయిద్దాం. చేయిస్తే ఇంట్లో శివుడు ఉండొచ్చు, ఇంట్లో విష్ణువు ఉండొచ్చు, సాలగ్రామం ఉండొచ్చు. ఈ విషయాలు తెలుస్తాయి. తెలిస్తే బాగుపడతాం. వంచండ్రా అని చెబుతాడు. ఇంట్లో ఆడవాళ్ళకి ప్రత్యేకంగా శివలింగాన్ని పూజించవచ్చు. స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ముఖ్యంగా ఆడువారికి అనే తేడా లేకుండా సర్వేషాం అంటే అందరికీట, వాడు వీడు అనే తేడా లేకుండా భూమి మీద పుట్టిన ప్రతి జీవికి శివలింగార్చనే, శివలింగ అర్చన చేయుట యందు అధికారోస్తి, అధికారః అస్తి, అధికారం ఉన్నది. లేకపోతే పాము పూజించలేదా, సాలెపురుగు పూజించలేదా, ఏనుగు పూజించలేదా, పంది మాంసం నైవేద్యంగా పెట్టి తిన్నడు పూజించలేదా? ఎంతమంది పూజించలేదు? వాళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళమా? రామానుజాచార్యులు వారి కంటే మనం గొప్పవాళ్ళమా? శంకరుడి కంటే గొప్పవాళ్ళమా? వాళ్ళని కూడా కాదని మన ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తే ధర్మం నశిస్తుంది. ధర్మం కోసమైనా వీళ్ళందరినీ పోషించాలి. కాబట్టి కార్తీక పూర్ణిమ చాలా గొప్పది. ఆనాడు అక్కడ తప్పనిసరిగా ఒక దీపం వెలిగిస్తారు. ఆ దీపం కూడా స్వయం జ్యోతి అన్నమాట. అనగా ఒక కుంది తెచ్చి అందులో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దానికి వెలిగించాలి. మీ ఇష్టం వచ్చిన అగ్గిపెట్టెతోటో ఇంకో దానితోటో. అదనమాట పవిత్రమైన దీపము. దానిని స్వీకరించుము. అది ఎటువంటిది? త్రైలోక్య తిమిరాపహం, 3 లోకాల చీకట్లను తొలగిస్తుంది. ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికమని పిలువబడే తాపత్రయాన్ని తొలగిస్తుంది. భయంకరమైన పాపాలు తొలగిస్తుంది. అటువంటి జ్యోతుల్ని మనం ఇప్పుడు వెలిగిస్తున్నాం దీపారాధన వంకతో. కానీ ఆ కొండ మీద అసలు ఎవరూ పెట్టకుండా ఏమీ లేకుండా ఒక జ్యోతి వెలిగింది. అదే స్వయం జ్యోతి, అరుణజ్యోతి. ఆ జ్యోతిని చూడగానే వెంటనే పార్వతీదేవి భక్తి శ్రద్ధలతో నమస్కరించింది. ఆ జ్యోతియే చూస్తూ ఉండగా ఈశ్వరుడిగా రూపం మార్చుకున్నది. శివుడి యొక్క పాలనేత్రం 3వ కంటి అగ్నియే ఆ జ్యోతి రూపంలో దర్శనమిచ్చిందనమాట. వెంటనే శివపార్వతులు కలుసుకున్నారు. శివుడు ఆ జ్యోతి రూపంలో ఉన్న స్వామివారు అందమైన తెల్లని రూపం ధరించాడు. 10 చేతులతో 5 శిరస్సులతో పంచాస్యుడు, పంచముఖుడు దర్శనమిచ్చాడు. ఆయన్ని చూడటంతో పార్వతీదేవి నలుపుపోయిందండోయ్. అసలు ఎర్రని జ్యోతి పడడంతో ఆవిడ మళ్ళీ యథాప్రకారంగా ఎర్ర రంగులోకి గౌరవర్ణంలోకి వచ్చేసింది. అప్పుడు పార్వతి శివుణ్ణి, స్వామి మీ మీద అలిగి ఇక్కడికి వచ్చినందుకు ఏమనుకోకండి అనగా, పార్వతి నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలా ఉన్నా నాలో సగం నువ్వే, నీకు నాకు అభేదం. అయినా నీవు ఇక్కడ తపస్సు చేయటం వల్ల అరుణాచల మహిమ సమస్త లోకములకు తెలిసింది. కార్తీక పూర్ణిమ నాడు ఇక్కడ ఒక జ్యోతి వస్తుంది. భవిష్యత్తులో కార్తీక పూర్ణిమ నాడు ఈ కొండ మీద దీపం జ్యోతి వెలిగించాలని ప్రజలు గ్రహిస్తారు. వెలిగించిన వారు, జ్యోతిని చూచిన వారు మహాపాపాల నుంచి విముక్తి పొందుతారు. ఇక్కడ నువ్వు తపస్సు చేస్తున్నప్పుడు ఖడ్గతీర్థం ఏర్పడింది, పాపనాశన లింగం ఏర్పడింది. వాటిని ప్రజలు ఉపయోగించుకొని పాప విముక్తులవుతారు, పుణ్యాత్ములవుతారు. ఈ కొండ మీద మొదటిసారిగా మనం అర్ధనారీశ్వరులం అవుతున్నాం. ఇక మీదట భవిష్యత్తులో మనిద్దరికీ అభేదం పాటిస్తూ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అంటూ మనిద్దరినీ భక్తులు స్తుతిస్తారు. శివాభ్యాం, శివ అంటే శివుడు, శివ అంటే పార్వతి. శివాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరుల కొరకు నమః. నమశివాభ్యాం అంటే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులిద్దరి కొరకు నమస్కారం, వాళ్ళిద్దరికీ నమస్కరిస్తున్నాను. నవయౌవనాభ్యాం, ఇద్దరూ యవ్వనంలోనే ఉంటారట. ఎప్పుడు అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త దంపతుల్లాగా తాజాగా ఉంటారు, ఫ్రెష్ క్యాండిడేట్స్. వాళ్ళు సాధారణంగా పెళ్ళైన 2 రోజులకే ముఖాలు మారిపోతాయి. కానీ వాళ్ళు ఏంటో ఎప్పుడు చూసినా
అప్పుడే పెళ్లి చేసుకున్న దంపతుల్లో ఉంటారు. మళ్ళీ కొంతమంది అర్ధరాత్రి ముహూర్తంలో అవడానికి కొత్త పెళ్లి కొడుకు దంపతులు అప్పుడే పెళ్ళి అవుతుంది, కానీ ఇద్దరు ఇలాగ ఎందుకు వచ్చిందిరా దేవురా అని 1 గంటకు ముహూర్తం అయితే వేళ్లాడబడిన ముఖాలతో కనబడతారు. కానీ అమ్మవారు అయ్యవారు అలా ఉండరటండోయ్, తాజాగా నవ్వుకుంటూ అందంగా కనబడతారట. కొంతమంది భలే ఉంటారండి, చక్కగా చట్టా పట్టాలు వేసుకు తిరుగుతుంటారు అనమాట. బావా మరదలా అనుకుని తిరగాలి, అంతేగాని ఎప్పుడు చూసినా ఇంక ముసలావిడితో నేనేం పెడతాను అనుకోకూడదట. ముసలేమిటి, ముసళ్ళు అనేది శరీరానికి, కాబట్టి అస్సలు మేము ముసలహై అనుకోకుండా ఎప్పుడు మేము తాజా దంపతులం పార్వతీ పరమేశ్వరులు అనుకుని చట్టా పట్టాలు వేసుకు తిరగాలి. నేనండం కదండి, భీమేశ్వర పురాణంలో రాశాడు శ్రీనాథుడు. చూడండి, ఒకళ్ళ చట్టాలు ఒకళ్ళ చేతుల్లో పట్టుకుని వచ్చేట వాళ్ళిద్దరూ కూడా. చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీలకుంతల భార నీలగళుడు నాగేంద్ర నిభయాన నాగకుండలధారి మదన సంజీవని మదనహరుడు గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు. అలాంటి పార్వతీ పరమేశ్వరుడు గౌరీ శ్రీ విశ్వనాథుండు, గౌరీ శ్రీ విశ్వనాథుండు కనకరత్న పాదుకలు మెట్టి చట్టలు పట్టి కొనుచు ఏగుదిల్చిరి ఒయ్యార మెసక మెసగా విహరణ క్రీడ మాయున్న వేదికపుడు. గౌరీ విశ్వనాథుడు కనకరత్న పాదుకలు వేసుకున్నారు, అంటే బంగారంతో తయారు చేయబడి రత్నములు తాపడం చేసిన పాదుకలు వేసుకున్నారు. వేసుకుని చెట్టలు పట్టుకొనుతూ, చట్టలు పట్టుకోవడం అంటే చట్టా పట్టాలన్నమాట, ఒకళ్ళ చేతుల్లో చంకలు పట్టుకుని టిక్కుని బయలుదేరాడు. అలా వెళ్ళాలి పెళ్ళికెడితే, అలా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండాలి. ఎప్పుడు తోసంటా అని తిట్టుకుంటూ ఏడుస్తూ కొట్టుకుంటే అది దాంపత్యం ఏంటండి? అలా అందంగా చట్టా పట్టాలు వేసుకుని వస్తే వాళ్ళని పార్వతీ పరమేశ్వరులు అంటారు, ఆది దంపతులు అంటారు, లక్ష్మీనారాయణులు అంటారు. అందుకనే పూర్వకాలంలో ఎవరెవరిని తలుచుకునేవాళ్ళం పెళ్లి సమయాల్లో, పూజల సమయంలో? ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః. వీళ్ళని తలుచుకున్నాం ఎందుకంటే అరుంధతి వశిష్ఠుడు అలా చట్టా పట్టాలేసు తిరుగుతారు. బ్రహ్మ సరస్వతి కలిసిమెలిసి తిరుగుతారు, పార్వతీ పరమేశ్వరులు కలిసిమెలిసి తిరుగుతారు, లక్ష్మీనారాయణులు ఎప్పుడూ కలిసి మెలసి ఉంటారు. ఇంద్రుడు శచీదేవి ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా విడిచిపెట్టకుండా పెడతారు. లేడీస్ క్లబ్కి శచీదేవి, జెంట్స్ క్లబ్కి ఇంద్రుడు వెళ్లకుండా కలిసిమెలిసి వెళ్ళారు. అందుకని వాళ్ళని తలుచుకుని మనం కూడా అలా వెళ్ళాలన్నమాట. చూశారు ఎంత బాగా చెప్పారు. మాట వరుసకు కూడా భర్త నెత్తి మీద అప్పడాల కర్రతో కొట్టని భార్య ఎవరైనా ఉందంటే శచీదేవి తండ్రి. ఎప్పుడైనా భార్య భర్త మీద అలిగి వెళ్ళడం ఉంటుంది. పార్వతి అలిగిందా? లక్ష్మి అలిగిందా? అలిగి భూలోకానికి వచ్చింది కాబట్టే 7 కొండల మీదకి వెళ్ళి శ్రీనివాసుడు ఆహా లక్ష్మి లక్ష్మి అని బుర్రగొక్కుని రావాల్సి వచ్చింది ఆయన కూడా. చూచారా? అలాగే సరస్వతి కూడా బ్రహ్మని విడిచిపెట్టిందిట. అలా విడిచిపెట్టని భార్యాభర్తలు అరుదుగా ఉంటారు. అందులో రతి మన్మధులు, తర్వాత ఇంకొకళ్ళు ఎవరు? శచీ పురంధరులు. నేను చెప్పే దేవతలు, మానవుల్లో చాలామంది ఉన్నారులేండి. శచీదేవికి అసలు భర్త మీద ఎప్పుడూ కోపం రాదట. ఇంద్రుడు ఎన్ని పిచ్చి పనులు చేసినా సరే మా ఆయన బంగారం అనేదిట. ఒక్కనాడు కూడా అప్పడాల కర్రతో నెత్తి మీద కొట్టలేదు, అసలు ఒక్కసారి కూడా కొట్టలేదు. ఎప్పుడో ఒకప్పుడు భర్తను కొట్టిన భార్య ఎక్కడ ఉంటుందా మీకు తెలియదని చెప్పాలా? ఎప్పుడో ఒకప్పుడు కోపం వచ్చినప్పుడు ఠింగ్ అని నెత్తి మీద కొట్టేవాళ్ళు, ప్రేమతో కొట్టేవాళ్ళు, వీటి మీద అలా తెరిచేవాళ్ళు ఉంటారట. ఉండకుండా ఉండరు అని వ్యాసుడు అన్నాడు. నాకు తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. కానీ అస్సలు శచీదేవి మాట వరుసకు కూడా, సరదాకి కూడా భర్త గారి నెత్తి మీద కొట్టలేదు. అలాంటి వాళ్ళని తలుచుకోవాలి, అలా చట్టా పట్టాలు వేసుకు తిరగాలట. పార్వతీ పరమేశ్వరులు అలా చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవారు. అర్ధనారీశ్వరులు అయిపోయారు. అందుకే అటువంటి వాళ్ళని తలుచుకొని ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి. ఎప్పుడు అర్థమైందా మీకు? యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, అవన్నీ ప్రణశ్యంతి, సర్వనాశనం అయిపోతాయి. కార్తీక పూర్ణిమ నాడు కొండ మీద స్వయం జ్యోతి కనబడిన తర్వాత ఇదిగో
అయ్యవారు అమ్మవారు అర్ధనారీశ్వరులు అయిపోయారు, ఆది దంపతులు అయిపోయారు, వాళ్ళు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. అది తలుచుకుని మనం కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నమాట. అదే శివుడు చెప్పాడు, మన ఇద్దరిని నవశివాభ్యాం నవ యౌవనాభ్యాం, ఇద్దరం యువకులము అని స్తుతిస్తారు. పరస్పర ఆశ్లిష్ట వపురుధరాభ్యాం, ఆశ్లిష్టం అంటే కౌగిలింత లేక కలయిక, ఇద్దరు చెరిసగం కలిసి ఉంటాం, ఇద్దరూ విడిచిపెట్టకుండా చెరిసగముగా ఉండే శరీరములు కలిగిన వాళ్ళం, అర్ధనారీశ్వరులం. అటువంటి శరీరము ధరించిన మన ఇద్దరికీ నమస్కరిస్తారు వాడు. పరస్పర ఒకరితో ఒకరు ఆశ్లిష్ట కలసిన కౌగిలించుకుని ఉన్న వపుహు శరీరమును ధర ధరించినటువంటి వారి గురించి నమస్కారము. అదనమాట పరస్పరాశ్లిష్ట వపురుధరాభ్యాం. ఒక ఆవిడ నగేంద్ర కన్య, నగ అంటే కొండ, సంస్కృతంలో అగ అన్న నగ అన్న కొండ. కొండలకు రాజు నగేంద్రుడు అంటే ఎవరన్నమాట? హిమాలయ పర్వతం, ఆయన యొక్క కన్యా కూతురు నగేంద్ర కన్య అంటే ఇది పార్వతి, పర్వతరాజపుత్రిక. వృషకేతన, జెండా మీద ఆబోతుని పెట్టుకుంటాడు, ఎద్దుని పెట్టుకుంటాడు, నందీశ్వరుని పెట్టుకునేవాడు ఎవరు? శివుడు అన్నమాట. ఇద్దరు కలిస్తే నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం, పర్వతరాజపుత్రి మరియు గో రాజకేతనుడు, నందీశ్వరుని జెండా మీద పెట్టుకున్నటువంటి వాడు అయిన పార్వతీ పరమేశ్వరుల గురించి నమస్కారం. నమో నమః, నమః నమః నమో నమః, 2 సార్లు నమస్కారం. ఎవరు వాళ్ళు? పార్వతీ పరమేశ్వరులు. నమో నమ శంకర పార్వతీభ్యాం, శంకరుడికి పార్వతీ గురించి నమస్కారం అని ప్రజలు మనల్ని తలుచుకోవడం కోసం మనం అర్ధనారీశ్వరులం అవుదాం. ఈ కొండ మీద మనం కొలువై దర్శనమిద్దాం కార్తీక పూర్ణిమ నాడు. ఇక్కడున్న అరుణాచల లింగం దగ్గర నువ్వు అపీత కుచాంబగా, నేను అరుణాచలేశ్వరుడిగా ఉంటాను. ఈ ఆలయాలను చూచినా, ప్రదక్షిణ చేసినా, ఇక్కడ దీపారాధన చేసినా, బిల్వార్చన చేసినా వారికి సకల శుభములు కలుగుతాయి, ఐశ్వర్యములు కలుగుతాయి అని వరం ఇచ్చాడు. ఈ వరం ఇచ్చిన కొంతకాలం తర్వాత ఓ తమాషా జరిగింది. ఆ కాలంలో వజ్రాంగదుడు అని ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. ద్రావిడ దేశం అంటే ఆ రోజుల్లో పూర్తిగా తమిళ, ఆంధ్ర, కేరళ, కర్ణాటకములు కలిపి ఒకే ప్రాంతంగా ఉండేవి. తర్వాత తమిళం విడిపోయింది, కేరళం విడిపోయింది, ఆంధ్రం విడిపోయింది, అన్నీ విడిపోయి కర్ణాటకం విడిపోయింది. మొదట్లో మాత్రం ఈ 4 కలిపి, దక్షిణాదిని కలిపి సంపూర్ణ ద్రావిడ సామ్రాజ్యం అనేవారు. ఈ ద్రవిడాధీశుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వజ్రాంగదుడు. నిజంగా వజ్రం వలె ఆయన శరీరం ఉండేది. అంగదము అంటే భుజకీర్తులు, ఈ భుజకీర్తులు వజ్రములతో తయారు చేసినవి ధరించేవాడు ఆయన. ఆయన చాలా వీరుడు, ఆయనకి వేట అంటే ఇష్టం. ఆయన అదృష్టమో దురదృష్టమో చాలా కాలం క్రితం ఆయన దగ్గరికి కాంభోజ దేశం నుంచి ఒక గుర్రాన్ని తెచ్చారటండి. సింధు దేశంలో ఉండేటటువంటి గుర్రాలు, కాంభోజ దేశపు గుర్రాలు, బాహ్లిక దేశపు గుర్రములు, ఇవి మంచి బలంగా ఉండేవి. బాహ్లిక దేశం అంటే ఇప్పుడు మనం చెప్తాం ఇరాన్, ఇరాక్ అక్కడి నుంచి తెచ్చేవారు. ఆ ఎడారి దేశాల్లో గుర్రాలు భలే బలంగా ఉంటాయి. సింధు దేశం అంటే ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయిందిగా, సింధు కూడా వెళ్ళిపోయింది. సైంధవుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాడు పాపం, ఆయన లాగేశారు వాడు. అక్కడ గుర్రాలని సైంధవము అంటారు, గుర్తుపెట్టుకోండి. సైంధవము అంటే సింధు దేశపు గుర్రములు, అవి చాలా బలంగా ఉంటాయి, చాలా గట్టివి అన్నమాట. కాంభోజ దేశపు గుర్రాలు కూడా అంతే. ఇటువంటి గుర్రాలకు కొంచెం స్పెషాలిటీ ఉంటుందన్నమాట. ఈయన దగ్గరికి కాంభోజ దేశం నుంచి ఒక గుర్రాన్ని ఎవడో పట్టుకొచ్చి అమ్మాడు. ఆ కాంభోజ దేశపు గుర్రం మంచి కాంతివంతంగా ఉండేది. ఆ గుర్రం అంటే ఈయనకి చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా ఆ గుర్రం మీదే వేటకి వెళ్ళేవాడు, ఆ గుర్రం మీదే దండయాత్రకి వెళ్ళాడు. ఆయన చాలా గట్టాడని చెప్పాను కదా, వీరుడని చెప్పాను కదా. ఓసారి ఆయన అలాగే వేటకి బయలుదేరాడు. సప్తవ్యసనాలలో అతి భయంకరమైనది వేట. వెలది జోదంబు పానంబు వేట, మాట ప్రల్లదనము అర్ధదూషణము. సప్తవ్యసనాలు ఉన్నాయి, 7 వ్యసనములు. వీటి జోలికి వెళ్ళొద్దు అన్నారు. అందులో మొదటిది వెలది, వేశ్యాలోలత్వం. డబ్బు పుచ్చుకుని శరీరం అమ్ముకునేటటువంటి వేశ్యలతో సంపర్కం వల్ల సర్వనాశనం అయిపోతాడు, అదో వ్యసనం. రెండవది జోదం. ఇక జోదం వల్ల ఎంతమంది పాడయ్యారు. ధర్మరాజు జోదం వల్ల దెబ్బతిన్నాడు, నలచక్రవర్తి దెబ్బతిన్నాడు.
ఇప్పటికీ చాలామంది దెబ్బతింటారు. అమెరికా వెళ్ళిన వాళ్ళు లాస్ వేగాస్ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళండి. అందుకే దానికి అక్కడ ఏమని పేరు పెట్టాను, వేగంగా లాస్ అయిపోతారు కాబట్టి లాస్ వేగాస్. లాస్ వేగంగా అయిపోతున్నవాడు. ప్రపంచ జోదగృహం ఓ రోజంతా తిరిగినా అంతా అది భలే విచిత్రమైన లోకం అండి బాబు. అక్కడికి కూడా తీసుకెళ్లారు భక్తులు. చూడాలి, అవన్నీ చూస్తేనే మనకి ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తుంది. అక్కడ ఇజ్రాయిల్ లాంటి ఒక దేశం, ఈజిప్టుతో సమానమైన దేశం, భారతదేశం వంటి దేశం, ఒక ఇల్లు ఉంటుంది పెద్ద గ్యాంబ్లింగ్. అది చూస్తే అది ఒక దేశం అనమాట. ఒక ఇండియాలో ఉంటుంది, ఈజిప్ట్లో ఉంటుంది. అలాంటి అద్భుతమైన గృహాలు. అసలు పగలు రాత్రి ఏమీ తెలియదు. అక్కడికి వెళ్తే ఎన్ని రోజులైనా అలా ఉంటాడంతే. అదో మత్తు. లక్షలు తగలబెడతారు. మా బోటి వాళ్ళం కేవలం ప్రకృతి యొక్క విచిత్రం చూడడం కోసం నిర్వికారంగా చూసాం. అది సహజంగా కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వాళ్ళు తొందరగా ఆడతారు. ఏ లాస్ ఏంజల్స్లోనో లేకపోతే ఇంకో చోట ఉన్నవాళ్ళు డ్రైవ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయి చూడొచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి చూడాలి. నేను కూడా వెళ్ళి అక్కడ ఈ మధ్యకాలం ఎలా ఉందో చూడాలి. ప్రపంచ జోద గృహం, నాశనం అంటే ఏమిటో తెలియజేసే గృహం అది. ఈ జోదంలో పడి, పేకాట్లో పడి ఎంతమంది దెబ్బతిన్నారండి. అయినా బుద్ధి లేదు కొందరికి. కాబట్టి రెండవది జోదం, వెలది జోదం. మూడవది పానంబు, ఇక బుడ్డి మీద బుడ్డి అనమాట. ఇక తాగినప్పుడు వస్తుంది మదం. అప్పుడు వాడు ఏం వాగుతాడో తెలియదు అనమాట. వాడు వచ్చి ఓ రోజున ఏం చేశాడు తెలుసా, గురువు గారు మీకెందుకు నాగోలంతా కొనిపెట్టేస్తాను, మీకు అక్కడ పెద్ద పీఠం పెట్టేద్దరుగాను అన్నాడు. ఇదేంటారు నాగోలంతా కొంటాడు. వాడు చూస్తే నెత్తి మీద రూపాయి పెడితే పావులాకి ఎవరు వాడు కొనరు. వాడే పెట్టి నాగోలు కొనిపెట్టడం ఏంటి అనుకున్నాను. అప్పుడు పక్క వాళ్ళు వచ్చి పర్వాలేదంటే లోపల ఇంకో మనిషి ఉన్నాడు అన్నారు. ఆ టైంలో వాడు ఏదైనా చెప్పేస్తాడు, జూబ్లీ హిల్స్ మీకు ఇచ్చేస్తాను, నాగోలు ఇచ్చేస్తాను. వాడు సొమ్మేం పోయా, నాగోలు ఇవ్వడానికి వాడు సొమ్మేం పోయిందండి, ఈ కృష్ణాలయం మీద అంటాడు. కమిటీ వాళ్ళు వచ్చి ఎత్తు మీద మొట్టిగా పడతారు. తర్వాత అలా మాట్లాడతారు అన్నమాట వాళ్ళు. ఆ టైంలో ఏదైనా చెప్పేస్తారు వాడు. ఒకసారి ఒకడైతే వచ్చి ఆ మత్తులో ఏం చెప్పావయ్యా నువ్వు ఏం చెప్పాను బాబు అంటాను నేను. కథలను ఇవ్వడు. ఈ కార్యకర్తలేమో అంతకుముందు రోజే వాడి మీద ఎగరద్దన్నా అంట. అందుకని ఎగరద్దన్నానంటే తాగుబోతాడు వచ్చి మీద పడితే వాడు తప్పించదనే. అతివృష్టి అనావృష్టి అయితే అరుస్తారు, లేకపోతే అసలు బొత్తిగా కదలసరు. అది కాదు అక్కడ. అనవసరంగా ఎవడి మీద ఎగరద్దన్నాను తప్ప వాడు ఎవడో వచ్చిన కాళ్ళు కట్టుకుని లాగేస్తూ ఉంటే అప్పుడు కూడా మా గురువుగారు మాట్లాడద్దన్నారుగా అంటే ఎలాగా? ఇది కష్టమే. కాబట్టి అప్పుడు వాడు అలా ఏం చెప్పావు అంటుంటే చివరికి 10 మంది వచ్చి అతి కష్టం మీద లాగారు. ఈ తాగుబోతాడు అదొక ప్రమాదం. ఇక 4వది వేట. పూర్వకాలంలో వేటకి వెళ్ళి ఎంతోమంది దెబ్బతిన్నారు. ఇప్పటికి కూడా వేటకి వెళ్ళి జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. వేట మహాపాపం, ఎన్నో జంతువులు చచ్చిపోతున్నాయి. ఆ రోజుల్లో అంటే క్రూర మృగాల్ని తప్పనిసరి వేటాడి 10 మందిని రక్షించేవారు. ఇప్పుడేం తెగులు, అసలు జంతువులే లేవు. క్రూర జంతువులైన మనుషులు తప్ప అసలు క్రూర జంతువులే లేకపోతే వాటిని చంపితే ఎలాగా? వేట వల్ల పాండురాజు దెబ్బతిన్నాడు. వేట వల్ల దశరథుడు శాపగ్రస్తుడయ్యాడు. చాలామంది పోయారు. ఇక మాట ప్రలదనం, పలుకు ప్రలదనం అంటే నోటికి వచ్చినట్టు ఇతరులు తెగ తిట్టేయటం. ఇక బండబూతులు తిట్టేస్తారండి కొంతమంది. చీటీ వాటికి నోటి దురుసు వల్ల, వాగకూడనివి వాగడం వల్ల, అనవసర ప్రసంగం వల్ల ఎంతోమంది దెబ్బతిన్నారు. అందువల్ల వాగుడు అదుపులో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏమిటి, అర్ధదూషణం. డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఖర్చు పెట్టడం అనమాట. క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి ఒక ఆయన ఓ ముసలావిడికి నెలకోసారి 25,000 పంపేయడం. వీడికి వచ్చే జీతం 40,000 ఉండదు. అందులో 25,000 పంపేస్తే ఇంట్లో ఎలా బతుకుతారు? ఇంటికి ₹1 ఖర్చు పెట్టరు. ఇంటికి నేలకత్తే పొరుగింటికి బంగారు గత్తి అన్నట్టుగా ఇంట్లో వాళ్ళ దగ్గర ఏమో క్రూరంగా ఉండడం, బయట వాళ్ళ దగ్గర మాత్రం అబ్బాయిని ఎంత మంచివాడో, ఎంత శాంతంగా ఉంటాడో అనిపించుకోవడం. ఉన్న డబ్బంతా తగలెట్టేయడం. ఇంటికి ఒక కూరగాయ తయారు, ఓ కరెంటు బిల్లు కట్టడం. ఏమిటి ఉపయోగం దానివల్ల? డబ్బు ఇష్టం వచ్చినట్టు తగలెట్టకూడదు. మంచి పనులకి ఖర్చు పెట్టు. అది కూడా నీ ఆదాయాన్ని చూసి ఖర్చు పెట్టు. నీ దగ్గర 1,00,000 ఉంటే 1,00,000 మొత్తం డొనేషన్ ఇచ్చేసావు అనుకో పద్మాగర్ గారికి. ఆ తర్వాత నువ్వు భిక్షం ఎత్తుకోవాలి. అప్పుడు లక్షాధికారివి కాస్త భిక్షాధికారి అవుతావు. లక్షపతి కాకుండా భిక్షపతి అవుతావు. భిక్షపతి పేరు పెట్టుకున్నవాడు లక్షాధికారిగా బాగానే ఉంటాడు, పర్వాలేదులేండి, ఆది భిక్షువులేగా. కాబట్టి చెప్పొచ్చేదంటే దానం చేయి, మంచి పనే. కానీ నువ్వు సర్వనాశనం అయితే ఉపయోగం ఉంది. కాబట్టి మన పెద్దలు ఆచితూచి నడుచుకున్నారు. మంచి పనికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. అనవసరమైన చోట ఖర్చు పెట్టకూడదు. ఖర్చు ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు. పిసినుగొట్టుతనం ప్రమాదం, విపరీత దానము ప్రమాదమే. ఈ రెండూ వద్దు. అది అర్ధదోషణం అంటే. డబ్బుని పాడు చేయకు. వస్తున్న రోజుల్లో ఇష్టవదుడు తగలేయకు. సినిమాలకి, షికార్లకి, చెత్తకి, పలావులకి, సాయంకాలం పూట బడ్డీ కొట్లకి ఖర్చు పెట్టకు. బడ్డీకి బుడ్డీకి
ఖర్చు పెడితే ఆ తర్వాత బుడ్డి పగిలిపోయినట్టే, మొత్తం డబ్బంతా పోతుంది. అది అర్ధదోషణం. అక్కడికి వెలది, జోదము, పానము, వేట, పలుకు ప్రల్లదనము, అర్ధదోషణం. చివరిది దండపారుష్యం. ఏడోది దండపారుష్యం. తప్పుకి తగిన శిక్ష వెయ్యాలి. చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేయుట, పెద్ద తప్పుకి అసలు శిక్ష వేయకుండా ఉండుట, ఇవి దోషం. పిల్లలు ఏదో ఏడిస్తే చితకొడి చంపేస్తామా? చితకేసి బరిగితో బాగుతామా? పాపం అన్నం దొంగతనం చేసిన వాడికి, లేకపోతే 1 రూపాయి తిండి కోసం దొంగతనం చేసిన వాడికినేమో 7 ఏళ్ళు జైలు శిక్ష. మొత్తం ఊళ్ళు లాగేస్తున్నారు రాజకీయ నాయకులు, ఒక్కడికి జైలు శిక్ష ఉండదు, బెయిల్ మీద తిరుగుతారు, హాయిగా ఎలక్షన్లో నిలబడి నెగ్గేస్తారు. ఇదా న్యాయం? మహాపాపాత్ములు, దుర్మార్గులు, క్రూరులు, హత్యలు చేసేటటువంటి వాళ్ళు, ఊళ్ళు దోచేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఏమో శిక్షలు అనుభవించకుండా తప్పించుకుంటున్నారు. ఏమెరగని అమాయకుడు ఉంటాడు ఎవడో, బజారుకి వెళ్ళి కాకరకాయలు దొంగిలించేటవాడు తిండి కోసం, వాడికి మాత్రం 1 ఏడాది జైలు. ఉట్టిన సైకిలు పక్కవాడి తీసుకెళ్ళిన వాడికి 10 ఏళ్ళు జైలు. చూడండి, ఇది ఎంత న్యాయం? తప్పు చేసిన వాడికి ఎక్కువ శిక్ష, మహాపాపం చేసిన వాడికి అసలు శిక్షే ఉండటం లేదు. దాన్ని దండపారుష్యం అంటారు. ఇది ఇంకా పాపం. ఇందులో ఏదైనా వ్యసనమే. 7 ఉంటే ఇహ అయిపోయినట్టేవాడు. ఈ వేట ప్రమాదం. అయినా వజ్రాంగదుడు లోకశ్రేయస్సు కోసమే వేటాడాడు, వ్యసనం కోసం ఎక్కువగా వేటాడలేదులేండి ఆయన. అప్పుడప్పుడు క్రూర మృగములు ఎక్కువగా పెరిగిపోతే ఆ క్రూర మృగములు ఓళ్ల మీద పడితే ప్రజలు వచ్చి ప్రభువుల దగ్గర మొరపెట్టేవారట, మహాత్మా జంతువులు పెరిగాయి, అడవుల్లోంచి ఓళ్ల మీద పడుతున్నాయి, ప్రజల్ని చంపుతున్నాయి, నువ్వు వచ్చి ఆ జంతువుల్ని సంహరించి కాపాడు అన్నప్పుడు మాత్రమే శరత్కాలంలో కొందరు వేటకెళ్ళేవారు. అప్పుడు అది వ్యసనంగా కాదు, ప్రజా రక్షణగా వెళ్ళడం అన్నమాట. అలా ఈయన ఏం చేశాడు, ఒక రోజున తన దగ్గర ఉన్న గుర్రం ఉందన్నారుగా, కాంభోజి దేశపు గుర్రం కొనుక్కున్నాడే, ఆ గుర్రం ఎక్కి వేటకు బయలుదేరాడు. అడవిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కస్తూరి మృగం కనపడింది ఆయనకి. కస్తూరి మృగం అని ఒక మృగం ఉంటుంది, అది జింకలాగే ఉంటుంది. ఆ జింకలా ఉన్న మృగం యొక్క బొడ్డులో నుంచి ఒక ద్రవం కారుతుంది చెమటలాగా. ఆ ద్రవం కస్తూరి అని పిలువబడుతుంది. పరమ సువాసనగా ఉంటుంది. అదనమాట మనం తిలకంగా పెట్టుకున్న, ఒంటికి పూసుకున్న మనకి సువాసన ఇచ్చేటటువంటి ద్రవం. అది కస్తూరి అని పిలువబడే ఒక జింక నుంచి, మృగం నుంచి వస్తుంది. ఆ మృగాన్ని కస్తూరి మృగం అంటారు. కృష్ణుడికి ఎంత ఇష్టం. కస్తూరి తిలకం లలాట పల్లకే అని ఆయన గురించి లీలాసుకుడు రాశాడు ఈ శ్లోకం. ఈ శ్లోకం రాసిన వాడి పేరు లీలాసుకుడు. ఆయన అసలు పేరు బెల్వమంగళుడు. చింతామణి అనే ఒక వేశ్య యొక్క వ్యామోహంలో పడి, ఆ చింతామణి వల్లే బుద్ధి తెచ్చుకొని కళ్ళు పోగొట్టుకుని, ఆ తర్వాత కృష్ణుడి యొక్క మంత్రం ఆవిడ దగ్గర పొంది కృష్ణస్మరణ చేసి కొత్త కళ్ళు పొంది లీలాసుకుడనే పేరుతో కృష్ణకర్ణామృతం రాసిన మహానుభావుడైన. అదే మృగమద తిలకం అంటారు, లేదా కస్తూరి తిలకం. మృగం యొక్క మదం అన్నమాట అది. ఆ మదం బయటకు వస్తుంది. చిత్రం ఏంటి తెలుసా? బహిష్టు కాలంలో స్త్రీ నుంచి వచ్చినట్టుగానే దాని యొక్క ఆడజింక దగ్గర నుంచి, యోని నుంచి బయటకు వస్తుంది ఈ మృగమదం. అదే మగదానికైతే బొడ్డులో నుంచి వస్తుంది. ఈ 2 అద్భుతమైన సువాసన ఇస్తాయండి. అసలు చిత్రం అది. అదే భగవంతుడి సృష్టి. అలాగే పునుగు పిల్లను పిల్లి ఉంటుంది. ఆ పిల్లి నుంచి కూడా ఇలాగే అది బయట ఉంటుంది, నెలకోసారి 3 రోజులు. అందులోంచి బయటకు వచ్చేటటువంటి ద్రవం పునుగు అని పిలువబడుతుంది. అది ఎంత ఇష్టమో వెంకటేశ్వరుడికి, పరమ సువాసనగా ఉంటుంది. కస్తూరి, ఈ పునుగు, జవ్వాజి ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అన్నమాట. రాధాదేవికి ఎంత ఇష్టమో ఈ మృగమదం అంటే. మృగమద తిలకం లిఖతి సపులకం మృగమివ రజనీకరే. ఎంత అందంగా రాస్తాడో భక్తజయుడు. మృగమద తిలకం లిఖతి సపులకం మృగమివ రజనీకరే రమతే యమునా పులినవనే రమతే యమునా పులినవనే. యమునా నది యొక్క ఇసుక తిన్నెల్లో, యమునా నదీ తీరంలో ఇసుక తిన్నెలు ఉంటాయి కదా. పులినము అంటే ఇసుక, పులినవనే ఇసుక తీరంలో, ఇసుక తిన్నెల దగ్గర ఉన్న అడవిలో రమతే రమిస్తున్నది. ఎవరు? రాధాదేవి. కృష్ణుడి కోసం అక్కడ విహరిస్తున్నది. ఆవిడేం చేస్తోంది? మృగమద తిలకం, ఈ కస్తూరి మృగం నుంచి వచ్చిన కస్తూరిని ఒంటికిలా పూసుకుంటోందిట, ముఖానికి. అది ఎలా ఉంది? రజనీకరే,
చంద్రుని యందు మృగమివ జింకలా ఉందట. చంద్రుడిలో జింక కనపడుతుంది కదా మచ్చ, ఆవిడ ముఖం చంద్రబింబంలో ఉంది. అక్కడ ఇంత కస్తూరి పెట్టుకుంది. ఆ కస్తూరి పెట్టుకోవడం ఎలా ఉంది అంటే చందమామలో మచ్చలో ఉందట. ఎంత అందమైన వర్ణనండి. సహజంగా ఆవిడ ముఖం చంద్రబింబంలో అందంగా ఉంది. ఈ అందమైన ముఖంలో కాస్త కస్తూరి తిలకం పెట్టుకుంది. ఈ కాస్త తిలకం ఎలా ఉందన్నమాట, చంద్రుడిలో మచ్చలో ఉంది. చంద్రుడికి మచ్చ అందం, ఈ ముఖబింబానికి కూడా అది అందం. అది ఊహ అంటే. కస్తూరి తిలకం కూడా చందమామలో జింకలా ఉందట. అది జింక, కుందేలు అని వర్ణిస్తారు కదా, అందుకే శశాంకుడు మృగాంకుడు ఆయన. అంత ఊహ. అసలు భక్తజయదేవుడి యొక్క గీతములకు ఎంత అర్థం చెప్పినా తీరదు, తనివి తీరదు. శరీరం ఒక రకమైన పులకింతలోకి వస్తున్నట. అందుకే ఆవిడ పులకిస్తుందని అంటాడు. ఆవిడ పులకముతో ఆనందంతో గగుర్పోటుతో లిఖతి బొట్టు పెట్టుకుంటోందట. ఏమిటది? మృగమద తిలకం, కస్తూరిని తిలకంగా పెట్టుకున్నది అని. చాలా అందమైన గీతాల్లో ఇది ఒక గొప్ప అష్టపద అనమాట. రమతే యమునా పులినవనే విజయీ మురారి రధునా, విజయీ మురారి రధునా, విజయీ మురారి అధునా రమతే యమునా పులినవనే, రమతే యమునా. ఆ రమించటం, యమునా నది తీరంలో ఉండడం, అక్కడ యమునా నదీ తీరంలో విహరిస్తున్నటువంటి మురారిహి, మురాసురుణ్ణి చంపినటువంటి కృష్ణుడు విజయీ, విజయమును పొందుగాక అని అద్భుతమైన కీర్తన రాస్తాడు. సరే, ఏది ఆమెనా ఇంతకీ కస్తూరి వచ్చేటటువంటి మృగాన్ని కస్తూరి మృగం అంటారు. అటువంటి కస్తూరి మృగం ఒకటి అక్కడ కనపడింది. అబ్బా, అక్కడ దాని బొడ్డు నుంచి వస్తున్న కస్తూరి ఘుమఘుమలాడిపోతున్నది, మహాద్భుతమైన సువాసన ఇస్తున్నది. ఆ ప్రాంతమంతా పరిమళంతో నిండిపోయిందనమాట. పరిమళంతో నిండింది. ఈ రాజుగారికి మతిపోయింది. శివపూజా ధురంధరుడి రాజు. ఈ వజ్రాంగదుడికి శివభక్తి చాలా ఇష్టం. శివుడికి కస్తూరితో అభిషేకం చేస్తే ఎంత బాగుంటుంది. ఈ కస్తూరి పట్టికెళ్ళి శివలింగం మీద రాస్తే శివుడు అంత ఆనందం పొందుతాడు. ఈ మృగము బొడ్డులో నుంచి వస్తున్న కస్తూరి నాకే ఇంత ఆనందం కలిగిస్తోందే, కస్తూరి చూస్తే విస్తుపోతున్నానే, అటువంటిది దీనితో అభిషేకం చేస్తే, ఈ కస్తూరి పూస్తే శివుడు ఎంత ఆనందపడిపోతాడో, ఈ మృగాన్ని పట్టుకుందాం అని గుర్రాన్ని తరిమాడు. గుర్రం ఆ మృగం వెంటబడింది. మృగం పరిగెత్తింది. దాన్ని చంపడం ఇష్టం లేదు దీనికి. బాణంతో కొట్టి చంపి హింసించి కస్తూరి తీసుకోకుండా కేవలం దాన్ని పట్టుకుని ఆ కస్తూరి రాద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ముందేమో కస్తూరి మృగం పరిగెట్టింది, దాని వెనక అతను గుర్రాన్ని పరిగెత్తాడు. అలా పరిగెడుతున్న వాళ్ళకు ఒక కొండ వచ్చింది. ఆ కొండ చుట్టూతో మృగం 3 సార్లు పరిగెత్తింది. ఎంతకీ ఏం కొండ? అరుణాచలం. తెలియకుండానే అరుణాచలం చుట్టూ 3 ప్రదక్షిణలు ముందుగా ఎవరు చేశారు? కస్తూరి మృగం. దాని చుట్టూ గుర్రం మీద ఎక్కి రాజుగారు తిరిగారు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది? నడిచే కాదు, గుర్రం ఎక్కి ప్రదక్షిణ చేసినా ప్రదక్షిణ. ఇలాంటి కథలు వింటాం. అయినా సరే నడవాలట, నడిచి చచ్చిపోయినా పర్వాలేదట, ఆటో ఎక్కకూడదట, కాళ్ళకి చెప్పులు వేసుకుంటే నువ్వు చచ్చిపోతావట అని శివుడు చెప్పాడా నీకు? మన శక్తిని బట్టి వెళ్ళమన్నాడు. నిజంగా చాలా గొప్ప అద్భుతమైన కొండ. చెప్పులు లేకుండా తిరుగు. కానీ ఏం చేస్తాం, మన శరీరాలు మన మాట వినడం లేదు కలియుగంలో. ఎంతోమంది షుగర్ పేషెంట్లు చూశానండి. నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తిరగమంటే వాడు నిజంగా తిరిగేస్తే వాడి కాళ్ళల్లో రాళ్ళు గుచ్చుకుని చచ్చిపోతే ఏమైపోతాడండి వాడు? శివుడు కరుణామూర్తి కాదా? అవ్యాజ కరుణామూర్తి ఆయన. ఏ వంకతో అయినా ప్రదక్షిణ చేస్తే ఎంతో అనుగ్రహిస్తాడు ఆయన. ఇది చెప్పారు కదా, కీటాహ పతంగాహ, కీటకములు, పక్షులు, జింకలు, చిన్న చిన్న క్రుములు, అవి కూడా చుట్టూ తిరుగుతూ ఉంటే అనుగ్రహించే అరుణాచలేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి. మనం ఒకవేళ ఆరోగ్యం బాగాలేక చెప్పులు వేసుకోకుండా తిరగలేకపోతే చెప్పులు వేసుకు తిరిగితే కొడతాడు ఆయన. అలా కొడితే ఆయన ఈశ్వరుడా? ఆ ఈశ్వరుడికి ఎంత చాలి. అందులో అరుణాచలేశ్వరుడు ఇంకా కరుణామూర్తి అని ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఆ అరుణాచలం ఒక అద్భుత జ్యోతిస్వరం, ఓంకార స్వరూపం. అది ఉపనిషత్తుల్లోనే వచ్చే నాదస్వరూపం. అది అనేక దివ్యమైన శుభములకు నిలయం. అది నేను మీకు నిన్నే చెప్పాను కదా, ఒక లింగం మీద
పైకేమో బ్రహ్మగారు హంస రూపంలో, కిందకేమో వరాహ రూపంలో విష్ణువు వెడుతున్నటువంటి బొమ్మలు చిత్రించుకొని ఒక లింగమును ప్రతిష్ఠిస్తే అందులోనే నేను వచ్చి కూర్చుని అదే అరుణాచలంగా భావిస్తాను, నువ్వు ప్రతిష్ఠించిన లింగమే అరుణాచలేశ్వర లింగం అని వరం ఇచ్చాడు ఆయన. ఆ లింగం ఇంట్లో ఉంటే నీ ఇల్లే అరుణాచలం అవుతుందట, ఆయన అరుణాచలేశ్వరుడు అవుతాడట, దాన్ని పూజిస్తేనే అరుణాచలంలో నివసించిన పుణ్యం వస్తుందని వరం ఇచ్చాడు. ఈ కథ నిన్న మీకు చెప్పాను. అటువంటి పరమాత్ముడు ఒకవేళ నీకు ఓపిక లేకపోతే గుర్రం ఎక్కి తిరిగితే కూడా అనుగ్రహిస్తాడు. ఏ వంకతో తిరుగు, ఆయనకి ప్రేమ ఎక్కువ, కొట్టడు ఆయన. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. అలాగని నేను మీకు వెసులుబాటు ఇచ్చాను కదా అని ఓపికండి మళ్ళీ తిరక్కండి. మీకు ఆరోగ్యం బాగుంది, మీ కాళ్ళు బాగున్నాయి, అప్పుడు చెప్పులు లేకుండా తిరగండి. మీకు షుగర్ లేదు, నడవగలరు, అప్పుడు మాత్రం పొరపాటు కూడా చెప్పులు వేసుకోకండి. నేను చెప్పేది ఎవరికి, మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. రోగము పొందిన వాడికి, ముసలివాడికి, ఓపిక లేనివాడికి, శిశువుకి మాత్రమే ఈ వెసులుబాటు. శిశువులు గుర్రం ఎక్కండి పర్వాలేదు. పాపం ముసలివాళ్ళు అయిపోయి కదలలేక చచ్చిపోతున్న వాళ్ళు అరుణాచలము చుట్టూ ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణ చేసిన పుణ్యం పొందాలనుకున్నారు. అటువంటి వాళ్ళు వాహనం ఎక్కండి పర్వాలేదు. కాళ్ళకి చెప్పులు లేకపోతే తక్షణం కాళ్ళు కుళ్ళి చచ్చిపోయే అంత అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మెత్తని చెప్పులు వేసుకుని వాహనం ఎక్కి తిరగండి పర్వాలేదు. కానీ అన్నీ బాగున్నాయి అనుకోండి, అప్పుడు మాత్రం తిరగండి. నిజంగా నాకు ఆరోగ్యం బాగుంది, నా మాట వింటున్నాయి మోకాళ్ళు, అప్పుడు తిరగండి. ఇలాంటి పడుచువాళ్ళు ఉన్నారు, ఆయనకి కాళ్ళు సహకరిస్తాయి, శుభ్రంగా చెప్పు లేకుండా తిరిగేస్తాయి. నేను యాదగిరికి వెళ్ళొచ్చారు తెలుసా, ఇక్కడి నుంచి కరోనా కాలంలో నరసింహస్వామి దగ్గరికి నడిచి వెళ్ళొచ్చారు ఏలూరు నుంచి, ఇది మన ఉప్పల నుంచి వెళ్ళొచ్చేసారు ఆయన. అలా ఓపిక ఉన్నప్పుడు వెళ్ళండి, చెప్పులు లేకుండా వెళ్ళొచ్చేయండి, చప్పును వెళ్ళొచ్చేయండి, ఎవరికి చెప్పకుండా. మొత్తం మీద కస్తూరి మృగం గిరి చుట్టూ 3 సార్లు తిరిగింది. కూడా గుర్రం మీద రాజుగారు తిరిగారు. 3వసారి ప్రదక్షిణ చేసి సరిగ్గా అరుణాచలేశ్వర లింగ ప్రాంగణం దగ్గరికి రాగానే ఈ కస్తూరి మృగం కింద పడి గిల్ గిల్ అని కొట్టుకుంది, గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. అయ్యో, ఈ కస్తూరి మృగము బొడ్డులో ఉన్న కస్తూరిని అరుణాచలేశ్వరుడికి, అప్పటికైనా అరుణాచలేశ్వరుడు అనే ఉద్దేశంతో రాలేదనుకోండి, ఆయన ఇంట్లో ఉన్న శివుడికి పోద్దాం అనుకున్నాడు, ఆయన ఇంట్లో రాజభవనంలో ఉన్న శివుడికి పోద్దాం అనుకున్నాడు, అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు, అది వేరే విషయం. శివుడికి పోద్దాం, ఆ కస్తూరి పూత పూసి శివుడి యొక్క అనుగ్రహం పొందుదాం అనుకున్నాను. పాపం కస్తూరి మృగం చచ్చిపోయింది ఏమిటి, ఈ అలిసిపోయి అలసటతో చచ్చిపోవడానికి నేను కారకుండా అయ్యానా, దాన్ని తెరవడం వల్ల చచ్చిపోయిందా అనుకుంటూ ఉంటే అక్కడ దాకా వచ్చిన వెంటనే గుర్రం కింద పడి అది చచ్చిపోయింది. అలిసిపోయి నొరగలు కక్కుకుంటూ గుర్రం డామ్మని కింద పడి చచ్చిపోయింది. ఈయన ఎంత బాధపడిపోయాడో. 2 జీవులు నా వల్ల చచ్చిపోయాయి. గుర్రం ఎక్కి గుర్రంతో నేను పరిగెత్తించటం వల్ల కొండ చుట్టూ తిరిగి అది మరణించిందేమో, శ్రమ వల్ల కస్తూరి మృగం మరణించిందేమో, ఈ జంతువుల పాపానికి చావుకి నేనే మూలకారకుండి కదా, ఆ పాపం నాకు చుట్టుకుందనుకుని ఆయన అలిసిపోయి కింద పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు పాపం. కొంతసేపటికి తెలివి వచ్చింది, కానీ ఆయనకు కూడా ఓపిక పోయిందిట. బెంగ వల్ల ఓపిక పోయింది, కదలలేకపోతున్నాడు. ఎందుకు నా శక్తి నాకు దూరం అయ్యింది, గుర్రం ఎందుకు చచ్చింది, ఇదెందుకు చచ్చిపోయింది మృగం అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆకాశంలో ఒక మహాకాంతి కనపడింది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత అని స్కాంద పురాణంలో అరుణాచల మహాత్మ్యంలో వ్యాసుడు రాశాడు. దివి ఆకాశమునందు సూర్య సహస్రస్య వేల కొలది సూర్యులు యుగపత్ ఒక్కసారిగా ఉత్థిత ఉదయిస్తే ఎలా ఉంటుందో అంత కాంతి కనబడింది. యుగపదుత్థిత అండంలో ఉంది స్పెషాలిటీ. ఒక్కసారి 1000 సూర్యులు కనపడరు కదా, 1000 మంది సూర్యులు. ఆ 1000 మంది సూర్యులు కలిసిపోయి అసలు కనపడరు. కొన్ని 1000 మంది సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయించినప్పుడు ఎంత కాంతి వస్తుందో అంత కాంతి ఆకాశంలో ఇప్పుడు ఈ రాజుగారికి కనపడింది. రాజుగారికి మతిపోయింది. అసలు ఆ కాంతిని చూడలేక కళ్ళు ఇలా మూసుకున్నాడు. ఒకసారి ఆలోచించండి మీరు, ఆకాశంలో ఒక మహాకాంతి కనపడితే ఆ కాంతిని మీరు చూడగలరా? కళ్ళలా మూసుకుంటారు, చిక్కిలిస్తారు. నిజం చెప్పాలంటే మానవమాత్రుడి కళ్ళు ఆ కాంతిని చూస్తే గుడ్లు పేలిపోతాయి. అసలు హైదరాబాదులో ఉప్పల్లో మధ్యలో నిలబడి లేదా డాబా మీద నిలబడి రేపు వేసవకాలంలో సూర్యుడికి ఒక క్షణం చూస్తేనే ఆ తర్వాత ఏం జరిగింది అనుకుంటాడు వాడు.
కళ్ళు బైర్లు కమ్ముతాయి, చీకట్లు కమ్ముతాయి. రాత్రిపూట చీకట్లో ఫ్లాష్ లైట్లు చూస్తేనే ఏం కనపడక తాతగారు ఒక సందులోకి వెళ్ళిపోయి ఇంకో సందులోకి వెళ్ళిపోయారు మొన్న మధ్యన. ఈ లైటింగ్కే కళ్ళు పోతున్నాయి. అటువంటిది సూర్యులు వేల మంది ఉదయిస్తే ఆ కాంతిని ఎవడన్నా చూడగలడా? కోయి దేఖ్ నహీ సక్తా. అప్పుడు ఈయన ఒకసారి కళ్ళు మూసుకుని పరమేశ్వర ఏమిటి కాంతి అనుకున్నట్ట. చూస్తుండగా కాంతి క్రమంగా తగ్గింది. ఆకాశంలో ఇద్దరు విద్యాధరులు కనబడ్డారు. వాళ్ళు విద్యాధరులు, సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, పన్నగులు, యక్షులు, చారణులు, అసురులు, విద్యాధరులు. వీళ్ళంతా దేవతల్లో ఓ జాతి వాళ్ళు. విద్యాధరులని ఒక దేవజాతి వాళ్ళు ఉన్నారు. ఆ దేవజాతి వాళ్ళు ఇద్దరు విద్యాధరులు అద్భుతమైన వస్త్రములు, దేవ వస్త్రములు ధరించారు. అందమైన వస్త్రాలండి. దేవ వస్త్రాలంటే ఇంకో అర్థం ఏ గుడ్డ లేదని. అందువల్ల అదొక చమత్కారమైన మార్గం. మెడలో దండలు ఉన్నాయి. వాళ్ళని చూడగానే ఇంత కాంతితో కనబడ్డారన్నమాట. ఆ కాంతి తగ్గించుకున్నారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళ శరీరం నుంచి అంత కాంతి వచ్చింది. కొంత కాంతి తగ్గించుకున్నా కూడా రాజుగారు వాళ్ళకేసి ఇంకా పూర్తిగా చూడలేకపోతున్నాడు. ఎంతలో వాళ్ళు రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజా, కంగారు పడకు, దుఃఖించద్దు. మేమిద్దరం ఎవరో తెలుసా? నా పేరు కళాధరుడు. నేనే ఇందాక ఈ కస్తూరి మృగం రూపంలో ఉన్నాను. ఈ రెండో వాడు ఉన్నాడు, వాడి పేరు కాంతిశాలి. వాడే నీ గుర్రం రూపంలో ఉన్నాడు. ఈ కాంతిశాలి గుర్రం కళాధరుణ్ణి, కస్తూరి మృగాన్ని. మేమిద్దరం ఈ అరుణాచలం చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణ చేయగానే మాకున్న శాపం పోయింది. మేము విద్యాధరులం అయ్యాం. మా శాపం తొలగగానే ఈశ్వర కటాక్షం వల్ల ఇంత కాంతి వచ్చింది. దీన్ని బట్టి ఈ అరుణాచలమునకు ప్రదక్షిణ చేస్తే వాడు ఎలాంటి తేజస్శాలి అవుతాడో చూడు. అరుణాచలంలో అడుగు పెట్టడం ఒక తపస్సు, చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం మరో తపస్సు. గిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడు సూర్యుడి కాంతిని మించిన కాంతితో ప్రకాశిస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడు అంటే మహాకాంతి స్వరూపుడు. అసలు ఈశ్వరుడికి గుణం లేదు, రూపము లేదు, కర్మ లేదు. ఆయన చైతన్య స్వరూపుడు. ఆయన చిచ్చక్తి అనగా ఇంత అని చెప్పడానికి వీలు కాని చైతన్యమును కలిగించే ఒక మహాద్భుత కాంతి అనమాట. ఆ తేజస్సే శివుడు అంటే. అదే అరుణాచలంలో నింపాడు ఆయన. అందువల్ల కాంతి స్వరూపులం అయిపోయాం మేము శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే. ఇదంతా నీదయ్య కూడా. నువ్వు ఈ మృగాన్ని తరిమావు, ఆ వెంట గుర్రం మీద వెళ్ళావు. ఇదిగో గుర్రం మా అన్నయ్య గారు, మృగాన్ని నేను. మేమిద్దరం విద్యాధరులం. మాకు శాప విముక్తం అయ్యిందనగానే ఎవరు మీరు? శాపం ఎందుకు వచ్చింది? తెలుసో తెలియకో ప్రదక్షిణ చేస్తేనే ఎంత పుణ్యం వస్తుందా? నాకెందుకు శక్తి తగ్గింది? నా శక్తి ఎలా వస్తుంది? ఇలా ప్రశ్నించాడు వజ్రాంగదుడు. ఆ విశేషాలు తెలుసుకోవాలిగా. మళ్ళీ రేపు యథాప్రకారముగా సాయంత్రం 6:15 రండి. అరుణాచలం అనే ఒక మాట ఉచ్చరిస్తే పాపాలు పోతాయి. ఓం నమ సోణాధినాథాయ అని ఇందాక మీకు మంత్రం చెప్పానా లేదా? అందరి చేత మర్చిపోయారా? మళ్ళీ చెప్పండి. ఓం నమ సోణాధినాథాయ. అరుణాచలేశ్వరుని ఈ మంత్రమును అమ్మవారు దుర్గాదేవి మహిషాసురమర్దనం చేశాక రచించిన మంత్రం చెప్పాను. ఈ మంత్రం రోజు చేసుకోండి. ఈ మంత్రం చేసుకుని మీ ఇంట్లో శివలింగం దగ్గర కాస్త అభిషేకం చేసుకుంటే ఆ శివలింగమే అరుణాచలేశ్వరలింగం అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా అరుణాచలేశ్వరలింగం ఎంత గొప్పదో? ఇప్పుడు మేము రేపొద్దున ప్రవచన మండపంలో ఎందుకు లింగాన్ని అరుణాచలేశ్వరుని ప్రతిష్ఠిస్తున్నాం? ఆ లింగం మీద పైన ఉంటుంది బ్రహ్మదేవుడు పైకి ఎడుతున్నట్టుగా, కింద విష్ణు శ్వేతవరాహ రూపంలో పెడుతున్నట్టుగా మధ్యలో లింగరూపం ఉంటుంది ఆ లింగం మీద. ఆ లింగమునకు ఒక యంత్రం వేసి ప్రతిష్ఠిస్తాం. అటువంటి లింగం ఇంత అని ఆలోచించకండి. ఆ లింగమును ఆ యంత్రముతో ప్రతిష్ఠించి ఆవాహన చేస్తే ఆ రోజు నుంచి అదే అరుణాచలేశ్వర లింగం అయిపోతుంది. నేను చెప్పడం కాదు, స్వయముగా కుమారస్వామి చెప్పాడు, శివుడు చెప్పాడు, పార్వతి చెప్పింది. నిన్న కూడా శివుడు బ్రహ్మతో విష్ణువుతో చెప్పిన కథ చెప్పాను మీకు. అప్పుడు ఆ ప్రాంతమే అరుణాచలేశ్వరం అవుతుంది. ఆ మండపమే అరుణాచల లింగ మండపం అయిపోతుంది. అంత మండపాన్ని ఎందుకు పెట్టుకుంటున్నామంటే కలియుగంలో తరించడానికి అరుణాచలేశ్వరుడు సులభ ఉపాయము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.